ప్రభావములు మన జీవంలో యెహోవాకు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సదాకాలము ఆయనకే మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన దేవుని ప్రియులు పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా కొన్ని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని ముందుకు సాగుదాం. ఏమంటే ఇప్పుడు అక్కడక్కడ ఏం జరుగుతుంది? యుద్ధములు జరుగుతుంది. యుద్ధములు జరిగేటప్పుడు ఎక్కువ ప్రయాణం చేసేవారికి ఏముంటుంది? భయం ఉంటుంది. ప్రయాణం చేయకపోయినా కూడా ఎక్కువ యుద్ధం గురించిన న్యూస్ వార్తలను వింటూ ఉంటే వాళ్ళు కూడా ఏమొస్తుంది? భయం వస్తూ ఉంటుంది కదా. అయితే దాని గురించి అప్పుడు అనిపించింది, దేవుడు ఆ ఉపద్రవ కాలంలో కూడా ఏమంటారు దాన్ని? కష్టకాలమో ఉపద్రవమేనా? ఉగ్రత దినము కదా, హార్డెస్ట్ డే అంటారు. హార్డెస్ట్ డేస్ అంటే తెలుగులో ఏమొస్తుంది? కష్టదినము, హార్డెస్ట్ డే. గాడ్ విత్ హార్డెస్ట్ డే యూ అంటాడు. విత్ యూ, మీతో ఉన్నాడు. ఆ శ్రమ దినముల్లో, ఆ కష్టకాలములో, ఆ యుద్ధకాలములో మీతో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్కి ఎప్పుడు చెప్తారు, ఐగుప్తు నుండి విడిపించి వచ్చేటప్పుడు వాళ్ళు వెనకాల తరుముకొని వచ్చినప్పుడు ఏమంటారు? అప్పుడు దేవుడు, నేను మీకు తోడై ఉన్నాను, వారిని చూసి భయపడకండి. వాళ్ళు ఆ గుర్రములు రథములు చూసి ఏమవుతారో భయపడి ఏమంటారు? వాళ్ళని పోయి, మోషేని, ఏమి నువ్వు మమ్మల్ని ఇలా చేసేసినావు? ముందుకు పోయేదాన్ని దారి లేవు, ఎక్కడ తెచ్చినావు? సముద్రం వారం తెచ్చేసినావు. చుట్టూ వాళ్ళు వచ్చేసారు, మాకు ఇప్పుడు పోవడానికి దారి లేదు, మమ్మల్ని సముద్రంలో ముంచడానికి తెచ్చినావా? అడుగుతారు, కోపం వచ్చేస్తుంది. అప్పుడు అంటాడు ఆయన, ఎవరితో ఉన్నాడో? మీతో ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు. మీకు మార్గం ఏం చేయవాడైనా? మార్గం సరళం చేయవాడు. అది ఇదే చెప్తున్నా, మార్గము సరళము చేయవాడు ఆయన. చూడండి, అప్పుడు అంత గొప్పగా వాళ్ళు అప్పుడప్పుడు మోసే చెప్పినప్పుడు, నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు కర్రని చాపు సముద్రం మీద, ఏమవుతుంది? ఇది 2 పాయలు. చూడండి, అప్పుడు వాళ్ళు గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చూశారు. దేవుడు చేసే ఒక మార్గమునే తన కొరకు మార్గం లేని సందర్భంలో మార్గమే తెరిచారు. అంత గొప్ప మహిమను చూశారు, అంత గొప్ప మెరాకిల్స్ జరిగిన కార్యం. ఎలాంటిదే? గొప్ప కార్యం అది. ఈ భూమిలో ఇప్పటివరకు అలాంటి కార్యము జరగలేదు. అంత గొప్ప కార్యం చేశారు. ఇదంతా వాళ్ళు చూశారో లేదో మనకేముంది? ఇప్పుడు మనం ఏం చేసినట్టు వాటిని మనం చూసినట్టే మన నేత్రంలో ఏం చేయాలి? వాటిని విశ్వసించాలా. అంత గొప్ప కార్యం చేసినవు దేవా. తన పిల్లల కోసము పోనీ తెరిచారు. అప్పుడు ఏం చేశారు? శత్రువుని ఏం చేశారు? ఆ సముద్రంలో తన పిల్లలకు మార్గం అయ్యింది, శత్రువుకి ఏమైపోయింది? అంతమైపోయింది, మరణం అయిపోయింది. ముందే చెప్తాడు, నేను ఈరోజు ఆ పరో సైన్యం ద్వారా నేను చేసి పెడతాను, మహిమపరచబడతాను. చూడండి, ఇప్పుడు వరకు చరిత్రలో ఉంది అది. ఇప్పుడు కూడా పరిశోధకులు ఏం చేస్తున్నారు? వాటిని పోయే ఇప్పటికి పరిశీలిస్తున్నారు. ఆ గుర్రము, ఆ రథములు ఉన్న ఆ చక్రాలు అన్నీ కూడా అలాగే ఉంది. ఎంత గొప్ప దేవుడు చూడండి. అప్పుడు ఆమెకు అనిపించింది, మనం కూడా ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు భయం రావచ్చు. లోకంలో ఉన్నాం కదా, ఏదో ఒక భయం రావచ్చు. అయినా మనతో ఎవరు ఉన్నారు? మనతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలు ఉన్నారు, మనకు అందరికి భయమే. అయ్యో టీచర్ అట్లా చెప్తారు, అయ్యో ఆయన కష్టమైన టీచర్ వచ్చినాడు, అయ్యో ఎట్టా ఏమి. మనతో ఎవరు ఉన్నారు? మన ఆలోచనకర్త ఎవరు? మనకు ఆలోచించేవాడు ఎవడు? దేవుడు ఉన్నాడు. అదిదా ఈరోజు మనం చూడబోయేది ఏమంటే, దేవన్ ఉపద్రవ కాలத்தில் நம்மோடு இருக்கிறார். అంటే దేవుడు కష్టకాలమున ఉపద్రవ దినమున కూడా మనతో ఉన్నాడు ఆయన. అదే ఇజ్రాయేల్కి ఎంతో నూరి పోస్తూ ఉన్నాడు, నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను. కానీ వాళ్ళు ఏం చేయలే, విశ్వసించనే లేదు. వాళ్ళకి అంత పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే వాళ్ళంతా ఎందుకు చెదరగొట్టపడ్డారు, ఎందుకు వేదన పడ్డారు, ఎందుకు జనాలు అంత చనిపోయారంటే వాళ్ళు దేవుని చేత ఏం చేయలే, దేవుని మీద విశ్వాసం ఉంచాల. ఆ దేవుడు చేసిన కార్యమును చూసి కూడా ఏం చేయలే, వాళ్ళు విశ్వసించలే.
అదిదే ఈరోజు మనం చూడపోయేది. దేవుడు మనతో ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. సదాకాలం. చాలా మనుషులు మంచి సమయంలో ఉంటారు తోడుగా, కష్ట సమయంలో ఏమవుతారు? చేయి విడిస్తారు. అందరు విడిచి వెళ్ళిపోతారు. మనిషి కావాల్సిన వ్యక్తి పడిపోయినాడు, సీరియస్గా ఉన్నాడు, ఎత్తుకొని పోయి చేర్చిపోంటే చేర్చవచ్చు, నా దగ్గర డబ్బులు పోతుంది. ఇప్పుడు అతన్ని చేర్చి ఎవరు డబ్బు కట్టాలా? చూడండి, అప్పుడు దాని కొరకు ఏమైపోతారో వెనకడికి వెళ్ళిపోతారు. చాలామంది కష్టకాలంలో ఏం చేస్తారు? చేయి విడేస్తారు. ఎందుకో? మనం ఏం పోకూడదు. అది అతనికి సంతోషం ఉన్నప్పుడు, అతను చాలా బాగా జాలీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయనతో ఏం చేసేవాళ్ళు? కలిసి ఉండేవాళ్ళు. కష్టం వచ్చినప్పుడు చేయి విడిచేస్తారు. చూడండి, అదే దేవుడు మనల్ని పుట్టించిన మొదలుకొని మన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా, రక్తం కారినా, మనం అందరూ ఎడబాసి వెళ్ళిపోయినా ఆయన ఎప్పుడు ఏం చేసేవాడు? మనతో ఉండేవాడు. ఉండకపోతే మనం ఏమై ఉంటాయి వాళ్ళకి? అదే దావీదు అంటాడు, నాతో నువ్వు ఉన్నావే, ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావో? నీ ఎక్కడికి పోయినా ఉన్నావో, నీ ఆకాశం ఎక్కినా ఉన్నావు, నీ పాతాళం దిగినా ఉన్నావు, ఎక్కడికి పోయినా నువ్వు నాతో ఉన్నావే. అదిదా ఈరోజు మనం చూడబోయేది ఏమంటే మనతో ఆయన ఉన్నాడు. చూడండి, 1 పేతురు 5:7. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేశాడు? మనల్ని ఆయన విచారించేవాడు. పేతురు 5:7. 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అదిదా మనకి ఏదో ఒకటి జరిగిపోయిందంటే ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాము? చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో ఏం చేయాలా, ఎట చేయాలా, ఏం చేయాలి, ఎట చేయాలి, ఏదో ఒకటి మనకి సందర్భం వచ్చింది. చాలామందికి మంత్ ఫస్ట్ వచ్చడమే ఎన్ని ప్రాబ్లమ్స్. ఇంటి బడ కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, పాల బిల్లు కట్టాలా, అన్నిటికీ వస్తుంది. ఎంత కష్టమో. వాళ్ళు ఎప్పుడు ఏముంటుంది వాళ్ళ మైండ్లో? 15 దాటే వరకు వాళ్ళ మైండ్లో ఒకటే, ఇల్లు బాడగ ఇదే మైండ్. ఏ పనులు ఏం చేయరు వాళ్ళు ఎక్కువ. కాదు, ఎందుకో? బాధ్యత ఉంది. బాధ్యత నెరవేర్చకపోతే ఏమవుతుంది బాడీ? చూడండి, అప్పుడు చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ వచ్చినప్పుడు భయము. ఎట్లా టెన్షను. తినమంటే నిద్ర రాదు. చూడండి, అప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళు వయసుని బట్టి, ఉద్యోగం చేసే వాళ్ళకి కొత్త ఆఫీస్ అనుకోండి ఎలా ఉంటారో, ఇంకా మంత్ ఎండ్ అనుకోండి ఏం చేయాలి? అకౌంట్స్ అంతా ఏం చేస్తారో అన్నీ క్లోజ్ చేయాలి, కరెక్ట్గా చూడాలా. అప్పుడు వాళ్ళ అకౌంట్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఏముంటుంది? మేము బస్సులు వెళ్తూ ఉంటాం, ఎక్కువ చెక్కింగ్ ఎక్కుతారు. ఒకరోజు అయితే 4:30కి ఎక్కినాడు ఆయన. ఎక్కి అన్ని టికెట్ వసూలు చేస్తున్నాడు. టీటీకి ఆయనకి మన బస్ కండక్టర్కి భయము, ఎవరన్నా నిద్ర మధ్యలో ఎవరన్నా నిద్రపోయినాడో వదిలేసినానేమో, ఎందుకు టెన్షన్ పడతావు, కమ్మును ఉండంటే, లేదు సార్ నిద్ర మధ్యలో కొంత టికెట్ తీసుకోరు. నిద్ర లేడు 4 గంటలకు ఎక్కినామనుకో లేచి పనుకుంటారు, టికెట్ తీసుకోడు వాడు. ఎవరు తీసుకోపోయినా ఎవరికి నష్టమో, ఎవరి మీద వస్తుంది? అది కండక్టర్ మీద వస్తుంది. అట్లా అప్పుడు చూడండి, ఒక్కొక్క విషయం మనిషికి భయం అనేది ఖచ్చితంగా వస్తుంది. కొందరికి ఆరోగ్యం బాగలేకపోతే ఏమొస్తుంది? ఏమవుతాము? కొందరు బిజినెస్లో పడిపోతే ఏమొస్తుంది? ఎట్లా లేవగలుగుతాను? అన్ని విషయంలో, ప్రతి విషయంలో. ఇప్పుడు మనమైతే మన దేనికి చింతపడాలా? మన రక్షణ ఏమవుతుంది? ఇప్పుడు వస్తుంది, ఆయన రాకడ వస్తున్నట్టుగా ఉంది. అన్నీ మన రక్షణ ఏమవుతుంది? మన విశ్వాసం ఏమవుతుంది? మనం నెరవేర్చామా మన కర్తవ్యాన్ని? మనకిచ్చిన రక్షణని కొనసాగించామా? ఆయన మైకమై జీవించామా? ఇది మనకి ఎగ్జామ్. క్రైస్తవులకి ఏమే? ప్రభు అయిపోయే బహుమానము దొరుకుతుందా? బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలి? లెక్క చూసినప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తారు? కరెక్షన్ చేస్తారు, అన్నిటినీ దిద్దుతారు. దిద్ది ఏది కరెక్ట్గా ఉంది, తప్పుగా ఉంది, ఆన్సర్ కరెక్ట్ అయిన ఆన్సర్కి కరెక్ట్ మార్క్ వస్తుంది, ఫలితం వస్తుంది. ఇప్పుడు మన జీవితానికి ఫలితం ఇప్పుడే, ఆయన రాకడప్పుడే. అప్పుడు మనం ఏమి జీవించాం, మనం ఎలా నడుచుకున్నాం, మనం ఎలా ఆలోచించాం, మనం ఎలా చూసాం, మనం ఎలా మాట్లాడాం,
ఎలా ధ్యానించుకున్నాం, ఎలా సంభాషించుకున్నాం, ఎలా విన్నాం, ఎలా విశ్వసించాం, ఏమైనా క్రియలు కార్యం మంచి చేసామా, అన్నిటి ఎగ్జామ్ అన్నిటికీ ఉంది. నువ్వు వినే దానికి ఉంది, నువ్వు వినకుండా ఉండేదానికి ఉంది. చూడండి, అప్పుడు అన్ని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల. చూడండి, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 to 3. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ఆయన ఏం చేసేవాడు? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. మనకైన ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమంట? ఎప్పుడు? ఆపత్కాలం వస్తుంది. ఇప్పుడు భయంకరమైన కాలం వస్తుంది. ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు ఆయనే. చాలా మంది సహాయం ఎక్కడెక్కడ వెతుకుతాం, ఆయన పట్టుకొని ఈయన పట్టుకొని అది ఇది ఏదేదో చేస్తాం, కానీ సహాయం ఎవరు ఇచ్చేది? ఆయనలో కూడా సహాయం అడిగే వ్యక్తికి మనసు ఎవరు ఇచ్చేది? దేవుడు. నా మీద నమ్మకం ఉంటే కదా నేను పోయి ఎవరినో కొందరు ఆశ్రయించి అడుగుతున్నాను, నాకు కొంచెం సొమ్ము కావాలండి తిరిగి ఇస్తానని. ఆయనలో నమ్మకం పుట్టించేవాడు ఎవడు? దేవుడు. అదిదా. లేదప్పా, నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఇల్లు ఉందా? లేవు. వేరే ఏమైనా ఫ్లాట్ ఉందా? లేవు. మళ్ళీ ఏం లేకుండా ఎట్ట ఇచ్చేది? ఎంప్లాయీ సూరిటీ ఉందా? ఎవరు పెట్టరు, మళ్ళీ ఇలేను అంతే. చూడండి, అప్పుడు ఏదో ఒకటి మాకు వేరే ఒకరు సహాయం, అది ఏమి లేకపోతే ఇచ్చాడున్నాడంటే అది ఎవరు దయ? దేవుడు. అది దేవుని దయ. లేదు, నువ్వు కడతావని నమ్మకం ఉంది, పర్వాలేదులే, ఏమి లేకపోయినా పర్వాలే. చూడండి, అదిదా. ఇక్కడ చెప్తున్నాడు, ఆపత్కాలములో నమ్మకుండా తగిన సహాయకుడు. మళ్ళా కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూసారా? ఇప్పుడు జరిగేది అదే యుద్ధము. ఏమవుతుంది సముద్రంలో? ఒక్కొక్క ఆ దేశము ఈ దేశ పడవలు ఏం చేసేది? కాల్చివేసేది. ఈ దేశం వాళ్ళ పడవలు ఏం చేసేది? కాల్చివేసేది. ఏమైపోయింది సముద్రంలో ఇప్పుడు? చూసారా? ఎక్కువ పెట్రోల్ షిప్స్ ఉంటాయి, అందరూ నింపుకోవాలంటే ఆ దాన్ని మైండ్ కాల్చేసేది. చూడండి ఎంత ఘోర పరిస్థితి. చూడండి, ఈరోజు ఏం డే? మీరు ఏమన్నా చెప్తారు, చూస్తాం. ఏం డే ఈరోజు? చెప్పండి, మీరే చెప్పండి. అబ్బా పర్వాలేదే, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి. ఈరోజు ఉమెన్స్ డే. ప్రపంచమంతా ఏం చేస్తున్నారా? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈరోజు. చూసారా? అదే ఎవరు చనిపోయినాడు కమ్మేని, ఏమంటారు ఆయన్ని? మత పెద్ద ఇరాన్ అధ్యక్షుడు. ఆయన ఎంత తక్కువ మాట్లాడతారు. స్త్రీలు అంటే జంతువులకు పోలిస్తాడంట. చూడండి ఎంతగా ఎంత 70-80 వయసు మనిషి ఆయన మాటలు చూడండి. ఆ దేశంలో స్త్రీలు కనపడితే ఏమైనా కనపడితే కాల్చాడ పడేస్తారంట. ఏది కనపడకూడదు, 74 కొరడా దెబ్బలు లేదా కొడ దెబ్బలు, కఠినమైన శిక్ష అంట. ఎంత వయసున పెళ్లి చేసుకోవచ్చు అంట. ఆయన 5-6 వయసున పర్వాలే, 10-13 వయసున పర్వాలే, పెళ్లి చేసుకోవచ్చు అంట. ఏమండి ఆ దేశంలో ఎంత బాధ! చాలామంది చెప్తున్నారు బయట వచ్చేస్తే అంతే, మళ్ళా తిరిగి పోలేరు లోపలికి, చూడకూడదు ఎవరిని కూడా. ఇప్పుడు చెప్తున్నారు ఆయన చనిపోయినా ఇప్పుడు పోయి మేము చూస్తాం, మా వాళ్ళని కలుసుకుంటాము. చూడండి అంతే. అంత తక్కువ, ఎంత టెక్నాలజీ పెరిగిలు కూడా ఈక్వాలిటీ ఏం లేదు. చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ఇక్కడ చెప్తున్నా అదే. ఏది వచ్చి పొంగినా, సముద్రము పొంగినా, అలలు పొంగినా, అది ఏమైనా మనకి ఎలా ఉంది? ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. మనకు దేవుడు ఆశ్రయం ఉన్నాడు. ఇదంతా కూడా ఒకరోజు ఇప్పుడు జరిగే పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ బాంబు పడితే చెప్పలేము. ఇరాన్ చేసే పని ఎంత ఉంది, ఎంత ఘోరంగా చేస్తారు. అయితే దేవుని పిల్లలకు ఆయన సహాయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు. చిన్న దేశం అది, అయితే కాపాడపడుతున్నారు. అయితే మనం చూడవచ్చు. అక్కడ చూడినప్పుడు కూడా అదే. ఏమంట 5-6 అయిపోయిందా? 5-6 కూడా 1, 2, 3 వరకు అయిపోయిందా? ఓకే. సామెతలు 3, 5, 6 కూడా.
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదిదా మన సర్వముని ఎక్కడికి ఎవరికి అప్పగించాలా? ఆయనకి. నేనే ఒక ప్లాన్ చేసుకొని నేనే వెళ్ళిపోయి నేనే పడిపోయి లేచి ఏం ప్రభు నేను పడిపోయినాను తండ్రి అంటే వెళ్ళక ముందు ఏం చేయాలి? మన మార్గాన్ని ఆయనకే నేను వెళ్ళక ముందు ప్రార్థన చేయాల. తండ్రి ఈరోజు ఈ పని కోసం వెళుతున్నాను, నా బ్రతుకు ద్వారి నేను బ్రతకాలని నా కుటుంబం కాపాడి వెళుతున్నాను, నాకు సహాయం చేయము. ఎక్కడ చేయాలా? బయలుదేరక ముందు ప్రార్థన చేయాలా, అప్పగించాలా. నా మార్గం వెళ్ళి తిరిగి చేరే వరకు నాకేం చెయ్యే, తోడుండుము, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము, దుష్ట నుండి దుష్ట జనాంగం నుండి నన్ను విడిపించుము అని మనం ప్రార్థించినప్పుడే. లేకపోతే పోయి తిరిగి రావలేము, ఇప్పుడున్న పరిస్థితికి అసలు రాలేము. అందుకంటే నీ మార్గం అంతటిని నాకేం చెయ్యి, అప్పగించు. ఏం చెయ్యి? మళ్ళీ చదవండి. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అదిదా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అది చూడండి, మాకు భలే ఉంది. ఉన్ వడిగలెల్లాం அவர் நினைத்துக்கொள். ఏమంట? నీ మార్గం అంతా ఆయన తలంచుకొనుము వచ్చింది. ఇది రాలా, కొన్ని రాలా. ఉన్ వడిగలెల్లాం அவர் நினைத்துக்கொள், తలంచుకో. నీ మార్గం అంతా ఆయన తలంచుకో అంటాడు. స్టార్టింగ్ ప్రేయరే చేయలేరు, పోయి వచ్చినాక ఎండింగ్ ప్రేయర్ చేయలేరు. మార్గం అంతా ఎట్లా తలుచుకునేది? మార్గం అంతా ఏముంటుంది? ఒకటే కామెడీ, ఒకటే అల్లరి, ఒకటే ఆట, ఒకటే సంతోషము, ఒకటే రీల్స్. మధ్యలో ఎక్కడ వాక్యం వస్తుంది? ఆయన అంటాడు చూడు, ఆయన మార్గం అంతటి ఎందుకు ఆయన అంత గొప్పవాడుగా వచ్చాడంటే ఆయన మార్గం అంతట్లో ఎవరు తలుచుకుంటున్నాడు? ఎగవాడిని దేవుడిని తలుచుకుంటున్నాడు. ఆయన మార్గం అంతటి ఆయన లేకపోతే రాయగలుగుతాడా? ఆయన సొంత అనుభవం రాస్తున్నాడు. ఆయన మార్గం అన్నిట్లో ఆయన పోయి గొలియాతు నిలబడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా దగ్గర ఒడిసెలు ఉంది, నీకు ఈరోజు తేల్చేస్తాను చెప్తున్నాడా? నేను సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట వస్తున్నాను. చూడండి, నాతో ఎవరు ఉన్నారని విశ్వాసం ఉంది ఆయనకి. దేవుడు ఉన్నాడు. చూడండి, నేను రాలా, సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తున్నాను. అది ఏముందని కూడా మరి రాయలే, ఆయన మాట్లాడలే. ఆయన ఏం చూపించుకుంటున్నాడు ఎదురులో, ఆపోజిట్లో? ఆయన ఈట, ఆయన డాలు. చూడండి, ఆయన ఒక శౌర్యమైన బాడీని చూపించుకుంటున్నాడు. 40 రోజులుగా చూపించుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే అంటున్నాడు, నువ్వేమన్నా కర్ర తీసుకుని వస్తున్నావే, నేనేమైనా కుక్కనా అడుగుతున్నాడు. ఆయన అన్నట్టుగానే అయిపోయినాడు. ఏమైపోయాడు ఆయన? కుక్క సాగు వచ్చినట్టు. చూడండి, ఆ పోయే వ్యక్తి విశ్వాసం ఎక్కడ ఉంది? ఎంత గొప్ప మనిషిని చూస్తే భయపడలా, బెదరలా. అన్ని రోజులుగా 40 రోజులుగా సైన్యం ఏమైపోయింది? భయపడి బెదిరిపోయి ఉన్నారు. దేశ రాజు భయపడిపోయి ఉన్నాడు. కానీ ఈ బాలుడు భయపడలా, యవనస్తుడు భయపడలా, పోయినాడు ధైర్యంగా. నేను సైన్యములకు అధిపతిని ఎక్కువ పేట. అదిదా ఆయన చెప్పేది. ఆయన చెప్పే మాట ఇది. నేను నా మార్గం అంతట్లో ఎవరు తలుచుకుంటున్నాను? యెహోవాని తలుచుకుంటున్నాను. మనం వెళ్ళే మార్గంలో ఎప్పుడు తలుస్తామా? హిందువులు చెప్తారు, తినేటప్పుడు పొర ఎక్కిందండి, ఎవరో తలుచుకుంటారు పని అంటారు. ఏం చెప్తారు? మనం ఎప్పుడు ఎల్లవేళ దేవదేవుడిని మరిస్తూ తలిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఉండాల. అదే ఆయన రాశాడు, నీ కుడి పక్కన 1000 మంది పడినాను, నీ ఎడమ పక్క 10,000 మంది కూలినను. ఎవరు రాసిన మాట ఇది? దావీదు. ఆయన చుట్టూ అలా వస్తున్నారు. ఎన్ని మంది వస్తున్నారు? సౌలు రాజు ఎన్ని మంది ఎత్తుకుపోయినారు ఆయన వెంబడించి? 600 మంది. చూడండి, ఒక్కొక్కసారి 2,000 3,000 మంది సైనికులను పెట్టుకొని వెళ్తున్నాడు. ఆయనకి ఈ వాక్యం ఎలా వస్తుంది? అదే వస్తుంది. నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా నాకేం రాదు. అపాయం. ఎందుకు రాదు? ఆయన ధైర్యం ఎక్కడ పెట్టాడో? దేవుని మీద పెట్టాడు. ఈరోజు మనం ధైర్యం ఎక్కడ పెట్టి ఉన్నాం? మన విశ్వాసం ఎక్కడ ఉంది? ఆ భక్తుడు వలె ఉండాలా. అదిదా. చూడండి, ఆయన ఎందుకంటే యుద్ధంలో వెళ్ళినప్పుడు వేల మంది వచ్చేది. ఎప్పుడు ఒక్కరిద్దరు రారు.
అందుకే ఆయన వేల మాట్లాడతాడు. 1000 మంది కూలినా 10,000 మంది కూలినా అపాయం నా దగ్గర రాదు. ఎందుకో నా ప్రాణం ఆయనలో ఉంది. ఏమంటాడు ఆయన? నా ప్రాణము ఆయనలో ఉంది, ఆయన చేతిలో ఉంది. చూడండి, ఆ నమ్మకం ఉన్నప్పుడు యుద్ధం చేయగలుగుతాం. యుద్ధం చేయలేము. చేయగలుగుతారు ఎవడన్నా? చూడండి అప్పుడు ఎంతగా దేవుడినిలో ఆయన ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 26:3. యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అదిదా ఏమంటున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అదిదాన్ని ఎవరి మీద ఆనుకోవాలా? ఎవరి మీద ఆనుకోవాలా? దేవుని పైన. చూడండి, యేసుప్రభు మీద ఒక ఆయన ఆనుకున్నాడు చాలా ఫ్రెండ్గా. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? ఎలా చేశాడు? యోహాను చివరి పుస్తకం రాసినాడు కదా, ప్రకటన. ఎంత వయసు వరకు ఉన్నాడు ఆయన? ఆయన ఏమేమో చేశారు, ఆయన ఏం చేయలేకపోయినారు. ఎందుకో? ఆయనకి దేవుడు ప్రభు ఏం చేశాడు? ఆయనకి పూర్ణ శాంతి ఇచ్చేసినాడు. నువ్వు నా సేవకుడు, నువ్వు రాయి పో, నేను చెప్పింది రాయి. ఇప్పటివరకు దాన్ని ఇప్పటివరకు ఎవరికి అర్థం కాని గ్రంథం అంటే ఏది? ప్రకటన. ఇప్పటివరకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకో? అదంతా ఎలా ఉంది? అన్ని మర్మముగా దర్శనముగా రాబోయే కాలం జరిగిపోయే మ్యాటర్ పెట్టేశాడు అక్కడ. ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు వస్తారు, అన్ని పుస్తకం ధ్యానిస్తారు, ఆ పుస్తకం జోలికి పోరు. ఆ పుస్తకం జోలికి పోయినాను వాళ్ళకి అర్థం కాదు. ఎందుకో? అదిదా ఎవరు రాసింది? అదే యోహాను. ఆయన ఎవరు? ఆయన ప్రియమైన శిష్యుడు, యేసు ప్రభుకు ప్రియమైన వాడు. ఆయన ఎలా ఇచ్చాడు? ఆయనకి ఆయుష్ ఎలా ఉండింది? అదిదా మనం గమనించాల. ఇక్కడ కూడా అదే చూడవచ్చు. ఈయన చూడండి ఎంతగా రాశాడు. ఆయన సేవకుడు ఎంత కష్టపడ్డాడు. ఆయన ఎవరైనా? యెషయా ఎంత కష్టపడ్డాడు. అయితే దేవుళ్ళు ఏమున్నాడు? ఆయన దేవుళ్ళని ఆనుకొని ఉన్నాడు. ఆయన చెప్పేటప్పుడు రాజులు ఎంత హింసిస్తారంట, ఆయన్ని ఎంతో కష్టపెడతారంట. ఆయన భయపడేవాడు కాడు. అది చెప్తాడు. ఏమంట? నీ మీద ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అప్పుడు ఏం ముఖ్యమో? విశ్వాసం ముఖ్యమో. చూడండి, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. చూడండి, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అదిదా యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలా. ఆయన ఆనుకున్నారు, విశ్వాసం ఉంచారు, ఎవరు ఏం చేయలేకపోయినారు. ఈరోజు విశ్వాసం ఎక్కడ ఉంది? ఎన్ని బెదిరింపులు వస్తాయి, ఎన్నో మనం శోధించవచ్చు. భయం వస్తే ఎవరిని చూస్తాడు? నన్ను చూస్తాడా? నా సన్నిధి వెతుకుతాడా? నా వాక్యం వెతుకుతాడా? ఇప్పుడు యోబుకి ఎన్ని వేదన వచ్చింది, ఎన్ని కష్టం వచ్చింది. ఒక పక్క కన్న పిల్లలు, ఒక పక్క సంపాదించిన ఆస్తి, ఒక పక్క శరీరము ప్రాణము, ఒక పక్క భార్య. చూడండి అన్నీ ఏమైపోయినాయి, ఒక్కొక్క రోజులు ఏమైపోయినాయి. చూడండి మీరే, ఒక పక్క స్నేహితులు వాళ్ళు వచ్చినారనుకోండి. చూడండి, మనసులోనూ సరి బయటనూ సరి శరీరం ఎన్ని బాధ. చూడండి ఆయనకి. ఆయన ఎవరి మీద నమ్మకం ఉన్నాడు? ఎవరిని ఆనుకున్నాడు? ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? ఇదంతా కంపేర్ అయిపోయింది చూడండి ఆయనకి. అందువల్ల ఆయన ఏం చేయగలిగాడు? అన్నిట్లో జయించి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎందుకో? విశ్వాసము. ఈ ప్రాణము ఏమైనా పర్వాలే, ఈ దేహం ఏమైనా పర్వాలే, ఈ నశించిన పర్వాలే, ఒకవేళ వచ్చి నిందించిన పర్వాలే. ఏం చేశారు? అందరూ వచ్చి ఆయన్ని నిందించి దూషించారు. ఎంత అవమానపాలు. ఏమబ్బా యోబు ఇంత ఘోరం జరిగిందంటే ఏమో ఉండాల పన్నీలో అంటారు. నీ భార్య ఏమైనా తప్పు చేసిందా? నీ పిల్లలు తప్పు చేశారా? ఏం చేసినావు? ఇంత ఘోరం జరిగింది, పాపం లేకుండా ఏమన్నా జరుగుతుందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు?
పరిస్థితి అంతే ఎవరైనా. కానీ ఎక్కడ కానీ ఎవరిని ఏం చేయలేదు దేవుడు. ఎవరికి దండించలేదు చూడండి అక్కడ. ఎందుకో అది ఆయన శోధించాడు. శోధనలు గెలిచారు అందరూ. ఈయన గెలిచాడు ముఖ్యంగా. ఈయన బట్టి వాళ్ళందరూ ఏం చేసేసినాడు? క్షమించినాడు చూడండి. అందుకే ఎవరికి శిక్ష చేయలేదు. ఎందుకంటే ఇది దేవుడు అతను శోధించాడు, అనుమతించాడు దేవుడు. ఆయన ఒక మాదిరిగా మనకు వెనకటి కాలం ఉన్న విశ్వాసాలు కావాలని. ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాగ జరుగుతుంది, అప్పుడు ఎవరి మీద ఆనుకోవాలా? ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? ఇప్పుడు ఆయన ఒకవేళ నా పిల్లలు సరిలేదు చెప్పుంటే, ఒకవేళ నా భార్య సరిలేదు చెప్పుంటే, నా సినేకి సరిలేదు చెప్పుంటే ఎవరి మీద తప్పు చెప్పాలి? నింద మోపాడు ఎవరి మీదనా? ఎవరి మీద నింద మోపాలి ఆయన? ఒక్కటి మాత్రం ఆయనకి తెలుస్తూ ఉంది, ఏదో నన్ను దేవుడు నాలో తప్పిదమును కనబెడుతున్నాడు, చూస్తున్నాడు, తెలుస్తూ ఉంది. అది నిజమే, అది తప్పు కాదు. ఎందుకంటే దానికి సమాధానం ఈలే. అవి చెప్పలే, నేను శోధిస్తున్నాను చెప్పలే ఆయనకి. అందరిని బంధించి సదావిధిగా యథావిధిగా ఆశీర్వదించేసినాడు. అప్పుడు చూడండి, మనకు కూడా ఒకవేళ అలాంటి శోధన రావచ్చు. అప్పుడు మన మనసు ఎవరి మీద ఉంటుంది? మన కష్టకాలం వస్తుంది. ఒకవేళ పోయి ఎవరికైనా వారి దగ్గర మనకి ఏదో 1 లక్ష రూపాయలు కావాలా, 1 కోటి ఉన్నాయి, ఆయన దగ్గర పోయి అన్నా నిన్నే దేవుడిలాగా నమ్ముకుని వచ్చినానంటే అప్పుడు నీ మనసు ఎక్కడ పోయింది చెప్పండి? దేవునికి తప్ప ఎవరికి మహిమ చెల్లించకూడదు. చూడండి, ఇప్పుడు అన్నా నేను ఇప్పుడు తెలుసు ఆయన దగ్గర అంత ఉంది, తెలుసు ఈ మాట అంటే ఇస్తాడని తెలుసు. నేను పోయి ఈ మాట అంటే అన్నా నిన్నే నేను దేవుడుగా నమ్ముకొని వచ్చినట్టు పోయా. అప్పుడు ఆయన ఎవరు? అవసరాన్ని బట్టి మాటలు ఏం చేసేస్తున్నామో అదిదా. ఇక్కడ మనం ఏదైనా దేవునికే ఫస్ట్. ఆయన తప్ప ఎవరు ఆ స్థానాలు పెట్టకూడదు. దేవుడే ఆయన. నమ్మకం ఉంటే ఈయన ఇస్తాను, నాకు దేవుడు శక్తి ఇస్తాను తిరిగి. అదిదా. చూడండి ఎంత బాగుంది చూడండి. అప్పుడు నీ మనసు ఎక్కడ ఆనుకొని ఉంది? ఎవరి మీద విశ్వాసం ఉంది? ఆ భక్తుడు ఎవరి మీద ఉన్నారు? యెషయా. చూడండి, నెగెమ్యా గ్రంథము 8:10. నెగెమ్యా గ్రంథము 8:10. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంటలు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. చూసారా, అక్కడ పరిస్థితి అలా ఉంది. నిగమైపోయి ఆ ప్రకారాన్ని కట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్క సన్బల్లట్టు ఇంకా ఎవరు అనేకులు ఏం చేస్తారు? ఆయన్ని ఆటంకపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా పని చేశారు? రాయపడిందంటే ఒక చేతిలో ఏముందంట? ఒక చేతిలో ఈటి, ఒక చేతిలో పని చేసే కురిపియో కర్రని ఎత్తుకొని పని చేయాలి. అదే చెప్తాను, నా సేవకులు మా పని వాళ్ళందరూ నడుముకి ఒక ఆయుధంను కట్టుకొని చేతికి ఒకటి పట్టుకొని ఎప్పుడూ ఒక చేతిలో పని చేసేవాళ్ళు. అంత డిస్టర్బ్ జరుగుతూ ఉంది, బాధనే. ఆయనను సేవకుడు చెప్తున్నాడు, మీరేం చేయవద్దండి, కట్టేసినారు, దుఃఖపడకూడండి. ఇది సంతోషపడాల్సిన దినము. మీకు సంతోషంగా ఉండేవాళ్ళు ఏమొస్తుంది? మీకు బలం వస్తుంది అంటున్నాడు. ఏమంట? యెహోవా యందు సంతోషించట వలన, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. బలం వస్తుంది. దేవునిలో ఆనందించాలా. ఎవరిలో ఆనందిస్తున్నాము? 2 విధంగా ఉంది కదా. ఎదురు ఆనందం అంటే ఎన్నో విధాలు ఉన్నాయి. లోకంలో ఏ డాక్టర్ దగ్గర పోండి, మీరు హ్యాపీగా ఉండండి సార్, ఎక్కువ బీపీ తెచ్చుకోవద్దండి సార్, హ్యాపీగా ఉండండి. డాక్టర్ చెప్తాడు ఏం చేయాలి సార్? ఏదైనా కామెడీగా చూడండి, సలహా ఇస్తాడు. అయితే వాక్యం చెప్తుంది, యెహోవా యందు మాత్రం ఏం చేయండి? ఆనందించండి. వేరెక్కడ ఆనందం పెట్టుకోకూడదు. అక్కడ చెప్తున్నారు, ఫిలిప్పీ 4:4 చెప్తారు. ఆడేం చెప్తారు చూడండి, ఫిలిప్పీల పత్రిక 4:4 సేమ్ ఇదే ఓడి అరగూడ చెప్పేది ఈ మాటనే. అది అలాగే పెట్టుకోండి, మళ్ళీ చూస్తాం. 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఏమంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎవరితో ఆనందించాలా? ప్రభువునందు. ఇక్కడేం చెప్తున్నారు?
యెహోవా యందు యెహోవా యందే ఏం చేయండి, మళ్ళీ చదవండి అది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అదిదా యెహోవా యందు ఆనందించటం వలన. అక్కడ కూడా చెప్తున్నా, ప్రభువునందు ఆనందించాలా. ఇక్కడ యెహోవా యందు ఆనందించాలి, వేరే ఎవరి దగ్గర ఆనందం చేయకూడదు. ఈరోజు మనము యవ్వన పిల్లలు కానీ సామాన్యులు కానీ ఎక్కడ ఆనందిస్తున్నారు, ఎక్కడ ఆనందం వెతుకుతున్నారు? ఎందుకు మీకు బలం రాలా? ఎందుకు నీరసించిపోతున్నారు? యెహోవా యందు ఆనందించడం వల్ల ఏమొస్తుందంట? బలం వస్తుంది. ఎందుకు ఈరోజు బలహీనంగా ఉన్నాం? ఎందుకు బాధలో ఉన్నాం? ఎందుకు వేదనలో ఉన్నాం? ఎందుకు దుఃఖంలో ఉన్నాం? ఎందుకు లేమిలో ఉన్నాం? ఎందుకు మనకు మైండ్ కూడా అన్ని మెమరీ పనిచేయలే? ఎందుకో? ఆనందం ఎక్కడో వెతుకుతున్నామే. ఎక్కడెక్కడో ఆనందం వెతికేస్తే ఆయనకి సంతోషించినా ఆయన బలం ఇస్తాడా? టైంకి ఇంటికి వస్తే బిడ్డకి టైంకి అన్నం పెడతా ఉంటుంది అమ్మ, నాయన పెడతారు. అన్ని టైంలో వచ్చినాడు అనుకో, ఏమి నువ్వేంటికి రెండుకి ఆ టైం కూడా ఎందుకు వస్తావు పో, వెళ్ళిపోవచ్చు కదా, నేను రావద్దంటారు. ఇదేమన్నా సత్రమా లేకపోతే లాడ్జినా? ఎప్పుడైనా అప్పుడు వచ్చి దానికి ఇల్లు అంటే ఒక పద్ధతి ఉంది కదా, మన అంటామా లేదా? నేను చూశాను. ఎప్పుడైనా వాళ్ళు చెప్తారు, దెయ్యాలు తిరిగే టైంకి వస్తాడు సార్ వాడు అంటారు. ఎప్పుడు వస్తారంట చూడండి. అప్పుడు టైం మనకు రూల్స్ ఉంది. ఈ మధ్య ఒక శాస్త్రవేత్త కనిపెట్టాడు, చాలా షాక్ అయినా. మీరు ఎవ్రీడే 1 టైం ఫిక్స్ చేయండి సార్. మీరు 7:30 అంటే 7:30, 8 లోపల టిఫిన్ చేయండి. ఒక టైం 7:30 to 8 ఇదే టిఫిన్ టైం. అలాగే 12:30, 1 అదే టిఫిన్, అదే మీల్స్ టైం. అదే 6 to 6:30, 6 to 6:30 ఇదే మీరు భోజన టైం. మీ ఆరోగ్యం ఎలా ఉంది చూడండి, మీ బ్లడ్ ఎలా ఉంది చూడండి అంటాడు ఆయన. అదంతటా అది సరి చేసుకుంటుందంట ఆ టైం. మీ టైం, ఈ టైం నిద్రపోండి 9:30, 9:30 అంతే, 3:30, 4 అంతే, దానిపై నిద్రపో. ఈ టైం ఫిక్స్ చేసేయండి. మీ బాడీ ఎలా ఉంది చూడంటాడు. కరెక్ట్ అంట, రోగాలు రావంట, మెమరీ బాగా పనిచేస్తుందంట. ఇంకా ముఖ్యంగా ఒక మాట చెప్పినాడు ఆయన, వయసు తగ్గిపోయి కనపడదంట, యంగ్గానే ఉంటారంట ఎంత వయసు అయినా. ఈ టైం తినాలంట. టైం తినడం వల్ల, టైం రెస్ట్ తీసుకోవడం వల్ల బాడీ మొత్తం ఎంత బాగా ఉందంటే ఎనర్జీగా ఉంటుందంట. ఇంకా మనకు దేవుని వాక్యం ఉంది కదా అన్నిటికైనా. అవి చేస్తే లోకంలో ఎట్టని తిరిగితే అయిపోతుందా? ఒకవేళ ఇవి టైం పాటిస్తే, దేవుళ్ళు పాటించకపోతే, దేవుని నీతి నెరవేర్చకపోతే బాగుంటాడా? అది ఉండడు. అప్పుడు మనకు రెండు తెలుసు కదా. సరే, అది కూడా దేవుని ఒక నేర్పించిన ఇదే. మన ముఖ్యం ఎక్కడ ఉంది? మన ఆనందం ఎక్కడి నుంచి అలా? మన ఆనందం ఎక్కడ ఉంది? మన సంతోషం ఎక్కడ ఉంది? ఎవరిని వెతుకుతున్నాం? చూడండి ఎంత బాగా చెప్తే భక్తుడు చూడండి, యెహోవా యందు ఏం చేయండి, ఆయన ఆనందించండి, అప్పుడు మీకు బలం పొందుతారు. ఎందుకు బలహీనం అంటే ఎక్కడో ఆనందం తప్పకపోతూ ఉంది, అందువల్ల బలహీనంగా ఉన్నారు. చూడండి 2 తిమోతి 1:7. మన ఎలాంటి ఆత్మ ఇయ్యలేదంట, పిరికి ఆత్మ ఇయ్యలేదంట. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూసారా ఎలాంటి మంచి ఆత్మనిచ్చారు చూడండి. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఎలాంటి ఆత్మలు ఉన్నారో, ఎందుకు బెదిరిపోతున్నారో, ఎందుకు మనిషి చూసి భయపడుతున్నారో, ఎవరు ఆత్మ లేదది భయపడుతున్నారంటే. దేవునిలో ఉండాల, దేవుణ్ణి ఆనందిస్తే దేవుణ్ణి ఆత్మ ఇస్తాడు. దేవుని 2 తిమోతి 1:7 చూసారా ఎంత బాగా చెప్తారు. మళ్ళీ చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అప్పుడు పిరికితనం గల ఆత్మ లేదు. ఎందుకు పిరికితనం వస్తుంది? వాక్యంలో లేదు, దేవుణ్ణి ఆనందించలేదు, దేవుణ్ణి ప్రార్థన చేయలేదు. దేవుణ్ణి అందు వాక్యమందు ఆయన చెప్పినట్టు మీరు ఆనందించి ఉంటే మీకు ధైర్యం వచ్చి ఉంటుంది. ధైర్యం కలిగి ఆత్మ ఇస్తాడు ఆయన. పిరికి ఆత్మ ఇవ్వడు. పిరికితనం వస్తుందంటే దేవుని ఆత్మలో, మీ దేవునిలో లేదు, ఆనందించలేదని అర్థం. చూడండి చాలామంది మీరు పోలీసులు తిరుగుతూ ఉంటారు, మామూలుగా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సడన్గా కొందరు పరిగెత్తూ ఉంటారు. ఎందుకో
వాళ్ళ తగిన లైసెన్స్, చెప్పండి. ఇన్సూరెన్స్. దొంగతనం చేసేవాడికి ఏమొస్తుంది? పోలీసు చూస్తే దొంగలు అనుకోండి, ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నారనుకోండి, పోలీసు ఆ వీధి వచ్చినా కూడా ఎవరిని పట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. ఒరే నా కోసం వచ్చినట్టు పరిగెత్తాడు వాడు, అనవసరంగా పరిగెత్తాడు. పట్టుకొని ఏందిరా పరిగెత్తున్నావంటే, లేదు సార్ ఫలానా కేసు ఉంది అందువల్ల. చూడండి, ఎప్పుడో చేసిన దొంగతనము వీడికి ఎప్పుడు చూసే దాని మీద ఏముంటుంది? భయము. ఎందుకంటే లోపల ఏముంది? పాపం ఉంది. పాపం ఉన్నప్పుడు బయట ఏమొస్తుంది? భయం వస్తుంది. పాపం లేకపోతే ఏం రాదు. ఇప్పుడు మనము ఏమి తప్పు చేయలేదు, 1000 మంది పోలీసు వచ్చిన రూట్లో పోయినప్పుడు మనకి భయం వస్తుందా? రాదు. అదే దొంగతనం చేసిన వాడికి, అదే ఏదో పాపం చేసిన వాడికి, ఏదో మోసం చేసిన వాడికి ఏమొస్తుంది చూస్తే? చూడండి మీరే. అలాగే ఎందుకు భయం వస్తుంది మనిషికి అంటే, చేసిన క్రియ పాపము. అలాగే మనం కూడా దేవుని లేని ఆనందించుంటే మనకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్నీ ఇస్తుంటాడు. మనం చేయకపోతే, దేవుణ్ణి ఆనందించకపోతే, లోకంలో ఆనందం తీసుకుంటే, సాతాను దగ్గర ఆనందం తీసుకుంటే, చెప్తున్నాడు దేవుడు, లోకము స్నేహము నాకు వైరము. అప్పుడు లోక స్నేహము నాకు వైరమని తెలిసి నేను లోక స్నేహమును స్నేహిస్తున్నానంటే, లోకమును ఆనందించానంటే ఆటోమేటిక్గా ఈ బలహీనంగా అయిపోతాం కదా. దేవుని బలం ఎక్కడ వస్తుంది? దేవుళ్ళు ఆనందిస్తున్నామా? వాక్యములు ఆనందిస్తున్నామా? అందుకే దావీదు అన్నాడు, దీవారాత్రము దీన్ని ధ్యానించేవాడు ఆయన ధ్యానించాడు కాబట్టి ధన్యుడు అయినాడు. మనము అదేదో మనం కంపేర్ చేయాలా, ఎలా ఉన్నాము? కీర్తన 34:17. కీర్తన గ్రంథము 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎట్టంట? నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూసారా? వారిని విడిపిస్తాడు. మీరు నీతిమంతులుగా ఉండాలి. యేసుప్రభు ఏం చేశారు? తన రథం ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు కదా. ఆయన ఎప్పుడు విశ్వసించామో, ప్రభువా నన్ను నువ్వు రక్షించుము అన్నావో, ఒప్పుకున్నావో, అప్పుడు ఏం చేశాడు? నిన్ను ఆయన రథంతో కడిగి నీతిమంతు చేసేసినాడు. అప్పుడు నువ్వు పెట్టే మొర అంతా ఆయనకి ఏమొస్తుంది? ఆలకిస్తాడు. అప్పుడు నీతిమంతుడిగా ఉన్నావా? విడిపిస్తాడా? విడిపించే మరి ఉన్నావా? మనం గమనించాలి. అదేగా, అందుకే ఈ భక్తుడు చూడండి, తనను దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. మీరు నీతిమంతులుగా ఉంటే చాలు, దేవుడు మీ మొరను ఏం చేస్తాడో వింటాడు. మీకు ఎంత శ్రమ వచ్చినా ఆయన ఏం చేసేవాడు? నేను ఉన్నాను, నేను భయపడవద్దు, విడిపించేవాడు ఆయన. అదిదా మనం గమనించాలి. చూడండి, రోమపత్రిక 12:12. రోమిలు రాసిన పత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా ఏం చెప్తున్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఫస్ట్ ఏముండాలా? మనకు నమ్మకం ఉండాలా. దేవుని మీద ఏముండాలా? నిరీక్షణ ఉండాలా. ఏమైనా ప్రభువును ఏం చేసేవాడు? అది ఏమైనా కానీ ఏమైనా చేయగల దేవుడు ఆయన. ఎందుకో? అతను భక్తులంటే, అతను విశ్వాసులంటే, అతను ప్రియులంటే ఆయనకి ఏమి ఇష్టం, ప్రాణము. వారి మీద ఎవరు చేయి ముట్టడానికి వీలు లేవు. సౌలు అనుకున్నాడు, డమస్కస్కి వెళుతున్నాడు, పోయి వాళ్ళని ఈరోజు ఏం చేయాలి? కొందరిని ఎత్తుకొని చెరలో వేసేయాలా, కొందరిని వీలైతే ఈరోజు ఒకరు కూడా ఏం చేయాలా? బలి చంపేయాలి ఈరోజు అనుకున్నాడు. తార్కి పొందుకున్నాడు. అధికారి ఎంతో పెద్ద ఇతరులు తీసుకున్నాడు, పత్రాలు తీసుకున్నాడు. ఓ గ్రాంటెడ్. వెళ్తున్నాడు, ప్రభు వదిలినాడా? ఇంకా ఎక్కువ అయిపోతున్నాడు. రాని ఈరోజు ఏం చేయాలి? ఈరోజు సౌలుని ఏం చేయాలి? నేను సంధిస్తాను. ఈరోజు దర్శించి మాట్లాడినాడు. ఏమి సౌలా, మా వాళ్ళని ఎందుకు అలా హింసిస్తున్నావు అడిగినాడా? నన్ను సౌలా ఎందుకు నన్ను ఎందుకు హింసించు? అది అప్పుడు మనం ఎవరు? ఇప్పుడు ఆయన ప్రియులము. మనకి ఏదైనా ఒకటి ఎవరైనా చేసుకోపోని, వాళ్ళని చూడకూడదు అనుకోండి, వాళ్ళని వద్దు. ఎవరిని చూడాలా? మన చూపు ఎక్కడ ఉండాలా?
ప్రభు యందు దేవుని ఆదిత. యందు ఉండాలి. చూడండి ఎంత అదే ఒక ఇమాజిన్ చూసిన ఒక నిలుచుకొని ప్రసంగిస్తూ ఉన్నాడు. వెనకాల మొత్తం ఒక 20 పోటు పొడుస్తున్నాడు కత్తిలో. కానీ ఆయన పనుల మీద మధ్య ఏం చేయలే ఆయన దృష్టి ఇక్కడే, అది ఏం పట్టించుకోనే లేదు. ఆయన మాటని ప్రసంగిస్తున్నాడు. అప్పుడు అనిపించింది అలాగే దుష్టుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు ఎవరి మీదనో. మీ దేవుడినిలో ఆలోచిస్తుంటే, దేవుడిని కీర్తిస్తుంటే, దేవుడిని వాక్యం ధ్యానిస్తుంటే ఊరికే ఉంటాడా? ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు. మీరు ఏం చేయకూడదు, వాటిని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అదిదా మనకు జాగ్రత్తగా చూడాలా. ఎప్పుడు కానీ ఏమంటారు అక్కడ, నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల కలిగి 3 ఉందా? మనకేమన్నా వచ్చినప్పుడు ఏముంది? నిరీక్షణ ఉందా? ఓర్పు ఉందా? ప్రార్థన ఉందా? ఇప్పుడు యోబుకి ఎన్ని వచ్చినాయి? ఏం చేశాడు? ఎలా ఉన్నాడు? ఇదంతా కంపేర్ చేసి సరిపోయింది ఆయనకి? నిరీక్షణ ఉన్నాడా? ఓర్పుతో ఉన్నాడా? ప్రార్థన చేశాడా? దేవుడికి ఏం చేస్తున్నాడు? ఎప్పుడు లాస్ట్కి వచ్చి స్నేహితులు అడిగినా కూడా, ఎంత తిట్టినా కూడా స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాడు? చూడండి, చెప్తున్నాడు, పోండి నా సేవకుడి దగ్గర పోయి మీ కొరకు బలి ఇవ్వండి, నేను అంగీకరిస్తాను అన్నప్పుడు వస్తారు వాళ్ళు ఎదుకొని. ఇన్ని రోజులుగా నన్ను ఇంత అవమానంగా మాట్లాడారు, పో మేము చేయనని చెప్పినాడా? అప్పుడు ఎంత స్నేహితులు సహోదరులు ఎంత మన మీద తప్పు చేసినా, తప్పు పట్టినా, మనం వాళ్ళ కొరకు ఎప్పుడు ఏం చేస్తుండాలా? మన బాధ్యత అది, మన హక్కు, మనకిచ్చిన భారము. ప్రేయర్ చేస్తూ ఉండాలా. నాకు ఎప్పుడు యోబు గుర్తు వచ్చేది. ఎంత కష్టం వచ్చినా, అయ్యో మనకప్పుడు మనం కలిసి తిన్నామే, కలిసి ఉన్నామే, ఎట్లా మర్చిపోతాం వాళ్ళని? ప్రేయర్ చేయాల్సిందే. ప్రేయర్ చేసింది, దేవా నాకు ఎంత ఇవ్వాలని అనుకున్నావు అందరికీ ఈ దయచేయం. నేను పరలోకం చేరుకోవాలా, వాళ్ళను పరలోకం చేరాలా. నువ్వు మన్నించేవాడు కదా, నువ్వు క్షమించేవాడు, మార్చగలేవాడు కదా, మార్చు. ఆయన చూడండి, తన స్నేహితుల కొరకు చేసినప్పుడు ఎవరి పరిస్థితి మారింది? యోబు పరిస్థితి. ఎందుకు? వాళ్ళని క్షమించినాడు. అది చెప్తున్నాడు, మిమ్మల్ని మీద కోపం వస్తుంది, కాకపోతే నా సేవకుడైన యోబును చూసి, వాడి ముఖం చూసి నేను చూస్తున్నాను మిమ్మల్ని. అలా ఉండాలా మన ముఖం. మనం చూసినప్పుడు మనం చేసే ప్రార్థనలు ఉంటుంది. మన ముఖం చూడాలంటే మనం చేసే ప్రార్థనలు ఉంటుంది. ఆయన సేవకుడిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆ సేవకుడిని ప్రేమిస్తున్నాడంటే, ఎవరైనా శ్రమిస్తున్నాడు. తన స్నేహితులు ఎలాంటి మాట మాట్లాడినారో, మన స్నేహితులు అంత మాట్లాడలేదు కదా. ఆయన స్నేహితులు అన్నరాని మాటలు మాట్లాడినాడు. ఎంత అంటే అంత మాట్లాడారు. అది ఆయన అనుమతించారు. ఎందుకు అది మాట్లాడారు? ఆయన అనుమతించారు. ఇతనిలో రక్ష కొట్టాలా, ఈయన విశ్వాసాన్ని ఏం చేయాలా? ఇప్పుడు ఆయన అని ఉండొచ్చు కదా, ఏమప్పా మీ భాగస్వామి ఏమన్నా పాపం చేసిందంటే పోయి మీ భాగస్వామి చూసుకోయా అని ఉండొచ్చు కదా. ఎక్కడైనా అన్నాడా? ఇతని భార్య పిల్లల్ని మాట్లాడుతున్నారు, ఇతను అన్నీ మాట్లాడుతున్నారు, ఇతను ఎవరిని గురించి మాట్లాడలేదు. చూడండి అప్పుడు ఎంతగా ఆయన దేవుణ్ణి ఒక శోధనలకు నిలబడ్డాడు. చూడండి, దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయనకి నిరీక్షణ ఉంది, ఆయనకు ఓర్పు ఉంది, ఆయనకి ప్రార్థన ఉంది. మనకి చిన్న తప్పిదం జరిగిన ఏమవుతాం, ఏమంటున్నాం, ఎక్కడెక్కడ వెళ్ళిపోతాం కదా. చూడండి, అందుకుదా మనం చూడాలంటే మన ప్రార్థన ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? ఎవరి కొరకు చేశాడు? మనల్ని. అందుకే ప్రభు చెప్పింది అదే, మిమ్మల్ని హింసించే వారి కొరకు, నిందించే వారి కొరకు, దూషించే వారి కొరకు ఏం చేయండి మీరు? మనం ప్రేయర్ చేస్తామా? వాళ్ళ మాట అంటేనే మంటతో ఉన్నాం. అయ్యో వాళ్ళ మాట ఎత్తవద్దు. మంట వచ్చిందంటే అది నీ దేవుని ఆత్మ కాదు నీలో. క్షమించే ఆత్మ అంటే యేసు ప్రభు ఆత్మ. నీ క్షమించు, వాళ్ళని కూడా ప్రేయర్ చేయి. ఎవరు మనల్ని తప్పుగా అనుకున్నారో, ఎవరు మనల్ని నిందించారో, ఎవరు మనల్ని దూషించారో వాళ్ళకే ప్రేయర్ చేయి. ఎవరు వింటారో? దేవుడు వింటాడు. అప్పుడే నీ భక్తి పరిపూర్ణమైన భక్తి. అది యేసుప్రభు భక్తి. యేసుప్రభు అలా చేశారు. అదిదా మనం ఇక్కడ గమనించాలా. చూడండి, తర్వాత మనము 121 కీర్తనలు 1, 2, 3 కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 1 నుండి 3 వరకు.
కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అదిదా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. చూసారా, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. చూసారా, యెహోవా వల్ల ఏం కలుగుతుంది? సహాయం. సహాయం ఎవరు ఈ భూమిలో చేయలేరు ప్రియుడా, సగోదరు ఎవరు చేయలేరు. నేను చేస్తానంటే అబద్ధం, నేను ఇస్తానంటే అబద్ధం. దేవుడు చేస్తేనే అది వస్తుంది. సహాయము దేవుడు మాత్రమే చేయగలదు. ఎందుకంటే మనల్ని పుట్టించినవాడు ఆయన. సర్వ శరీరంలో ఎవరన్నారు ఆయన? నా సృష్టి అని. సర్వ శరీరంలో నా సృష్టి. ప్రతి వాడికి వాళ్ళు జాతిని ఏ కులం ఉండవచ్చు, వాళ్ళకి సహాయం ఎవరు చేయాలా? వాళ్ళకి గువ్వ ఎవరు పెట్టాలా? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలా? శ్వాసం ఎవరు ఇవ్వాలా? సంతోషం ఎవరు ఇవ్వాలా? సమాధానం ఎవరు ఇవ్వాలా? ఆయన ఇస్తేనే. కాకపోతే వాళ్ళకి తెలియదు, ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనకు తెలుసు, మనం పొందుకుంటూనే ఉన్నాం. ఆయన మన కృతజ్ఞత ఉండాలా. పొందుకునే మనకేముండాలా? కృతజ్ఞత ఉండాలా. ఎందుకంటే మనం ఆయన హక్కు అయినాం, ఆయన సొత్తు అయినాం. చూడండి, ఒక గొప్ప విషయాన్ని మనం చెప్తాను ఒక విషయము. ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మనకేమి ఇస్తారు? ఈ విశ్వాసము కాదనే వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇప్పుడు పరలోక భాగ్యం ఇవ్వరు. ఇది దేని మీద ఆధారపడి ఉంది? మన విశ్వాసం. ఈరోజు ఇజ్రాయేల్ పరిస్థితి, యూదులకు ఎందుకు ఒక గతి పట్టిందంటే వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేయలే, వాళ్ళు విశ్వసించుంటే వాళ్ళకి ఏం దొరికేది. కానీ విశ్వసించకుండా యేసు ప్రభు వాళ్ళకి అడ్డు రాయి కనపడ్డాడు. ఏం కనపడ్డాడు? అడ్డు. అందుకే ఆయన సిమియోను ఎత్తుకొని ప్రార్థించినప్పుడు, నీ వలన అనేకులు ఏమవుతారో ఇజ్రాయేలులో పడుటకును లేచుటకును వివాదాస్పదం. కరెక్ట్ అది. ఈరోజు ఈ లోకంలో కూడా అనుకోండి, అందరూ కూడా సర్వమానవ కోటి ఉంది కదా, విశ్వసించలేదు. విశ్వసిస్తే అప్పుడు నీ యొక్క జీవితమే రాసేది అక్కడ ఉంది. ఇప్పుడు మీరు విశ్వాసం ఉంచారంటే మీ పేరు ఏం చేయబడాలా? పరలోకంలో గ్రంథంలో రాయపడాలా. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళ పేరు అంతే, చాలామంది పేరు ఎక్కడ రాయపడి ఉందా? అప్పుడు మన విశ్వాసం ద్వారానే మన ఒక ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయబడుతుంది? తీర్మానించబడుతుంది. సరే కదా? మనం విశ్వాసం ద్వారానే. మీరు ఏది విశ్వసిస్తారో మిమ్మల్ని గురించి పరలోకంలో లెక్కిస్తారు, లేదా లెక్కించరు. లెక్కించిన వాళ్ళని కూడా ఒక కాలం ఉంది, అది సాధారణ జనరల్ వస్తుంది. కానీ విశేషంగా ఇవ్వాలంటే నీ ఫ్యూచర్ ప్లాన్ అంటే నువ్వు విశ్వాసించడం వల్లనే. నువ్వు ఎంత ధ్యానిస్తావో దాన్ని బట్టి, ఎంత నిరీక్షణ కలిగి ఉంటావో, ఎంత దేవుళ్ళని ఆనందిస్తావో దాన్ని బట్టి రాస్తారు. ప్రతిదినే నీ క్రియ ఎంత ఉంది చెప్తారు కదా. ఏమండి, మీ బాడీలో బ్లడ్ బాగా 6.5 లీటర్ ఉండాలండి, తగ్గితే 5.5 ఉండొచ్చు, 6 ఉండొచ్చండి, 3 ఉందంటే ఏమంటారు డాక్టర్? ఏమప్పా నీ కండిషను వెరీ డేంజర్. సేమ్ నీ విశ్వాసము అంత ఉండాల. ఎంత? 90% ఉండాల. దేవుళ్ళో ఆనందం ఉండాల 100%. అప్పుడు ఉంటేనే నువ్వు దేవుళ్ళో అంగీకరింపబడి ఉంటావు. లేకపోతే డెడ్ లైన్ అంటారు. ఏమంటారు? బ్లడ్ తగ్గిపోయిన వాళ్ళకి ఏమంటారు? మీ ఎప్పుడు ఏమవుతారో ఏం లేదు, నో గ్యారంటీ వారంటీ అంటారు. ఎందుకంటే మేమేం చేయలేము, ఆమెకి డెడ్ లైన్లో ఉంది. సేమ్ అంతే మన విశ్వాసం కూడా. మన విశ్వాసము ఎంత హయ్యర్గా ఉంటుందో, నమ్మకం ఉంటుందో, మనము హై లెవెల్లో ఉంటాం, జీవంలో ప్రవేశించుంటాం. లేదంటే డెడ్ లైన్లో ఉన్నట్టే మనం కూడా. విశ్వాసం అట్టి ఇటు ఉంది సార్, ఆదివారం వస్తే 100కి పోతుంది, మీరు వస్తే 10కి వస్తుంది అంటే ఏమవుతుంది? 6 రోజులు 100లోనే ఉండాలి. ఏమి చేయాలా? దేవుని పని చక్కగా చేసేయాలా. నిద్ర లేచి ఏ పని కన్నా దేవుని పని ఫస్ట్ చేయాలా. మీరు దేవుడిని రోజు 4 పాట పాడండి. ఫస్ట్ దేవునికి పాడండి. 4 గంటలు ఇవ్వండి, పాడండి, ప్రే చేయండి, ఆయనకు వాక్యం ధ్యానించండి. ఈ రోజంతా దాన్ని నడవడానికి వేడుకోండి. ఏ పాపం వెళ్ళకుండా, ఏ తప్పులు వెళ్ళకుండా కాపాడుదేవా. ఏ అసహ్యమైనది వద్దు, నా కళ్ళుతో అసహ్యమైనది వద్దు, అసహ్యమైన ఆలోచన వద్దు, అసహ్యమైన మాటలు వద్దు, అన్నీ వేడుకోవాలా. ఎట్లా వస్తుంది? మీకు ఎట్లా జీవిస్తారు? చూడండి, నేను అదే అనిపిస్తుంది. ఎవరే మన జీవితం తీర్మానించేది మన విశ్వాసంలో ఉందే. ఆలోచించండి, మన జీవితమే మన విశ్వాసంలో ఉంది. మీరు విశ్వసించింది ఎంత పవిత్రంగా ఉంటే అంత పవిత్రమైన ఆశీర్వాదానికి వెళ్తారు. మీ విశ్వాసం చెడ్డదైతే మీరు లెక్కలోకి రాదు.
ఎందుకు యూదులు పడిపోయినారు? యూదుల్లో ఎందుకు అంత ఘోర పరిస్థితి అంటే వాళ్ళు యేసు ప్రభువుని విశ్వసించలేదు. విశ్వసించిన వాడికి నార్మల్ ప్లేస్ ఇచ్చేశారు. చూడండి, ఏం చదివినాము ఇప్పుడు? కీర్తనలు 121. రోమా 8:31. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు? చూసారా? ఇట్లంటే ఏమందము? దేవుడు మన పక్షంగా ఉండగా అంటే మనకి ఎవడు? మనకు విరోధి ఎవడు? అది అప్పుడు మనము దేవుని పక్షంగా ఉంటే అది కూడా అంతే కదా. దేవుడు మన పక్షం ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పక్షంగా ఉండాలి కదా. అప్పుడు దేవుని బిడ్డగా ఉండాలి కదా. అదిదా ఆయన భక్తుడు ఎంతగా వాటిని అనుభవిస్తుంటే చూడండి, ఆ కింద ఒక వాటి ఏమంటారు మళ్ళా 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇయ్యాడప్పా? నువ్వు ఆయన్ని ఆనందిస్తే, ఇప్పుడు దేవుని కుమారుడు ఎంతగా దేవుణ్ణి ఆనందిస్తాడు? ఏమైనా లిమిట్ ఉందా? ఎనీ టైం ఆయన నోట ఎవరు మాట్లాడతారు? తండ్రి తండ్రి ప్రభువా రా భోజనం చేస్తామంటే ఏమంటాడు? నా తండ్రి పని మీద నా తండ్రి పనియే నాకు ఆహారం అన్నపానమై ఉన్నది. ఎంత కంపేర్! ఎన్ని విషయాలు! ఎప్పుడు ప్రేయరు. ఒక మీటింగ్ చేయబోతున్నాడంటే ముందు ప్రేయరు, మీటింగ్ చేశారా మళ్ళీ ప్రేయరు. మనము ఒక అవసరం, బాధ, వేదన, చాలా ప్రేయరు. అవసరం తీరిపోయింది, మన చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడు, చేసిన వేపించి దేవుడికి థ్యాంక్స్ చెప్పరు. మనిషికి లేదు, దేవుడికి లే. ఎట్లా? అది ఆయనకి ఏమవుతుంది? ఇదేందప్ప, ఇందాక అన్ని మంది ఇంత పొల్లి బాధపడ్డారు, ఇంత ప్రేయర్ చేశారు, కానీ ఏం చెప్పండి నాకు కృతజ్ఞత లేదే. కృతజ్ఞత బాగుండాల. అది దేవుడికి ఫస్ట్, మనిషికి నెక్స్ట్. కంచిగా చేయాల. మనం చెప్పకుండా ఉన్నామంటే ఆయన కోపం వస్తుంది. చూడండి, ఎందుకంటే ఈ శరీరం అలా కోరుకున్నాడు ఆయన, ఇట్లా ఉండాల. ఇది ఈ మాటలు యేసుప్రభు పెట్టేశారు. యేసుప్రభుతో సరి అయిన 100% హ్యూమన్లో పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎవరు? ఒక యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు కంపేర్ చేసి చూస్తాను మనల్ని. ఎవరితో కంపేర్ చేసుకోడు ఆయన. నన్ను ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. ఎవరితో కంపేర్ చేసి చూడాలా? ప్రభుతో కంపేర్ చేయాలా. తండ్రి అదే చూసేది. ఇజ్రాయేల్ అంతా చూశాడు, యేసుప్రభు కంపేర్ చేసి చూసాడు. ఎవరు సరిపోలా. 50 రాలా, 60 రాలా, 10 కూడా రాలా, వదిలేశారు. పోపాని వదిలేశారు. మనల్ని కంపేర్ చేస్తున్నాడు. వాళ్ళు పోయినారు, పోండి, వీళ్ళు అన్నిలైనా పర్వాలే. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న మనుషులే కావాలనుకున్నాడు. యేసుప్రభు చెప్పాడు, ఎక్కడ వెళ్ళవద్దు, మీరు నశించిన ఇజ్రాయేల్ గతిగా వెళ్ళండి అని చెప్పి పంపించాడు. కాలం అయిపోయింది, ఎదిగినారు, కనపడలే. పోనీ ఎవరు సెలెక్ట్ కావాలి. సరే, ఇప్పుడు అన్యులకు ఛాన్స్ ఇస్తాం, అక్కడైనా ఎందుకొని రాండి, నా కుమారుని ఈక్వల్ ఎవరు వస్తారు చూడండి. మనల్ని ఎత్తి అక్కడ పెట్టి చూస్తున్నారు, పక్కన పెట్టి చూస్తున్నాడు. మీకు ఈక్వల్ అవుతున్నావా? ప్రేమ ఉందా? లేదు. నేర్చుకోబోతున్నా ప్రభు. నేర్చుకో. క్రియ ఉందా? పవిత్రత ఉందా? మంచి మాటలు ఉందా? మంచి చూపు ఉందా? ఆనందిస్తున్నాడు? దేవునిలో ఆనందం ఉందా? దేవుని కొరకు టైం ఇస్తున్నాడా? ఎంతో టైం ఉంది, ఎంతో టైం. ఒక్కొక్కరు వ్యర్థంగా ఎంతో టైం చేస్తున్నాం. దేవునిలో ఉండే టైం ఎంత? అదే మనకు కావాలి. చూడు, అదే దావీదు అంటాడు, ఓ రోజు ఎన్ని మార్లు ప్రే చేస్తాడంట? 7 మార్లు. అప్పుడు 7 మార్లు దేవుని సన్నిధి ఏం చేస్తుండేవాడు? వెతుకుతాడు. అప్పుడు మనము ఆయనకన్నా బిజీయా? చూడండి, ఎప్పుడు యెషయా 41:10. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొండల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు పనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూసారా ఎంత గొప్ప వాగ్దానం? చూడండి, అని చెప్పింది అంతా కూడా
ఏమంట ఫస్ట్ ఏం చెప్పినాడు? భూ దిగంతముల నుండి భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూసారా, మనల్ని ఏర్పరచుకున్నారు ఆయన. ఈ పట్టణంలో అనేకులు మనిషి ఉన్నారు, అనేకులు జ్ఞానం ఉంది, శౌర్యం ఉంది, సమస్తం ఉంది. అందరిలో విశేషముగా ఏరుకొని వచ్చి మనల్ని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? సత్యవంతులు, నా ప్రియులు, నా రాజ్యమునికి వీరు వారసులుగా రావాలని పెట్టుకున్నాడు. నీకు తోడై ఉన్నాను, మనకు తోడై ఉన్నాడు. భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. ఏముండండి, నేను నీకు తోడై ఉన్నాను, ఏం పడవద్దు. దిగులు పడకము. ఈరోజు చాలామంది దిగులు వేదన. ఏమవుతాడో. మనము మన బిడ్డ గురించి ఆలోచిస్తున్నాము. మనమందరం ఎవరి బిడ్డలో? ఆయన ఆలోచిస్తాడు. మనం పుట్టేసినాడని మనమే దాని మీద పెట్టకూడదు. దేవుడి మీద పెట్టేసి వదలాలి, దేవుడి మీద పెట్టాలా. దేవుడు కాపాడువాడు. మన వల్ల అయిన మట్టుకు మన పని చేస్తాం. ఆయన చూడండి, దిగులు ఎంత దిగులు పడతాం, అన్నిటికీ దిగులు. కొందరైతే వాళ్ళకు ఒక్క రవ దిగులు కలిగిందంటే చుట్టుపక్కల ఉన్న 100 మంది దిగులు కలిగిస్తారు. చూసారా, భయం పుట్టించేస్తారు అందరికీ. మళ్ళీ అంటారు, ఏం కొంతసేపులో అందరినీ భయం పెట్టేసినట్టు పోవడం, కొంతసేపులో అది కాదు. ఏంది చూడండి, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూసారా, మనల్ని ఆదుకునేది ఆయనే, మనల్ని ఆదరించేది ఆయనే, మనల్ని ఆశీర్వదించేది ఆయనే, మనల్ని ఉన్నతమైన రాజ్యానికి ఎత్తుకొని పోయి ఉన్నత ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే. ఈగ లోకం కావచ్చు, పరలోకం కావచ్చు, అన్ని ఆశీర్వాదం ఎవరు ఇవ్వాల? ఆయనే. చూడండి, యోహాను సువార్త 14:27. ఇంకొక 6 వచనం ముగిచేస్తాం. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. చూడండి, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. యేసు ప్రభు చుట్టూ ఎట్లా ఉంటారు ఎప్పుడు? 1 రోజు 2 రోజు కాదు. మనమైతే 1 రోజు 2 రోజుకి ఎవరన్నా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే బాధపడతాం. ఏమి నన్ను ఎప్పుడు చూసినా ఫాలో చేస్తున్నాడు అని. యేసు ప్రభు చుట్టూ ఫాలో చేయని రోజు ఏమైనా ఉంటాయి ఎవరన్నా? ఒక పక్క ప్రధాన యాజకులు వాళ్ళు ఏం చేసి ఉంటారు కొందరిని, ఒక పక్క పరిసేయులు, ఒక పక్క సదుకేయులు, ఒక పక్క దేశ ప్రజలు, ఒక పక్క శిష్యులు. ఎన్ని జనాంగం అండి! ఒక పక్క రోగులు ఎన్ని జనాంగం అండి చుట్టూ. దీనిలో ఎక్స్పెషల్లీ బండ్రోతులు పంపిస్తారు. ఎవరు? వాళ్ళు ప్రధాన యాజకు పోండి, ఎట్టైనా వాళ్ళు ఏం చేయండి, వాడిని పోయి ఏమన్నా మాట్లాడి మాటలు ఏమైనా తప్పు పట్టించండి. శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఎన్ని జనాంగము. ఇప్పుడు మనకైనా ఎవరి గురించి తెలీదు, ఎందుకు వచ్చినాడు అని తెలీదు. అయితే ప్రభుకి ఎలా తెలుస్తుంది? ప్రతి వాడి హృదయమో భూతద్దం పెట్టి చూసేస్తున్నాడు ఆయన. నువ్వు ఏం మాట్లాడిపోతావో, ఏం తలస్తున్నావో ఆయనకేమీ అవుతుంది. ఆయన తెలిసి అత్తాండి ప్రభు ప్రతిరోజు ఏమనుకోవాలా, ఏంద్రా రోజు వీడు నన్ను కనపెట్టేదానికి వస్తున్నారని తెలిసి ఉంటే ఎంత బాధపడి ఉన్నాడు. ఏం బాధపడలే. పోనీ వాళ్ళకి అలా పెట్టేస్తున్నాడు. వాడు ఒకడు దుష్టుడు పెట్టి ఉన్నాడు, నేను చూసుకుంటావాడు కదా. రోజు ఎవరో ఒకరు కలపెడతానే ఉంటాడు. అందుకే లాస్ట్కు మాట అంటారు. ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఇంకమంటే ఇతను ఏం చేయకూడదని వదిలిపోయినారంట. అలా అడుగుతారు కదా, పన్ను కట్టాలా వద్దని అడుగుతారు కదా. అప్పుడు ఒక రూపం చూపించండి అంటారు కదా. ఆ మాట అడిగినప్పుడు వాళ్ళు ఫూలిష్ అయిపోయినారంట. అవమానం ఉంది, ఇంకమంటే ప్రభుడు దగ్గర అడగకూడదని వెళ్ళిపోతారంట. ఏమే రాయిని చూపించినప్పుడు ఎవరిది అంటారంట, ఇది కైసరిది కట్టు, దేవుడిని కట్టు అంటారు. ఈ మాటకి చాలా ఇది అయిపోయినారు వాళ్ళు. కొందరు వస్తారు, అరెస్ట్ చేయాలని వస్తారు, కానీ ఈయన మాటలకి ఏమైపోతారు,
కమ్ముని వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారు అక్కడ వాళ్ళు పోతే, ఏమే మీరు కూడా మోసపోతీరా, అతని మాటకి పడిపోయినారా? అప్పుడు రోజు 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 వచ్చి ప్రభుని ఏం చేస్తున్నారు? శోధిస్తూనే ఉన్నారు. శోధకుడు ప్రతిరోజు. అప్పుడు నేను ఏదో ఒక రోజు 2 రోజు పడతాను ఎవరినో ఏమన్నా అంటేనే, ఏం నువ్వు రోజు రోజు నా మీదకి ఏదో ఒక తప్పు ఎత్తుకొని వస్తావే, తిరగబడతాం. యేసు ప్రభు ఎక్కడ తిరగబడలే. తెలిసి తోడు పెట్టుకొని ఒకరోజు నా మీదకి వస్తాడని యూదాన్ని తెలిసి ఇస్కారియోతు యూదాన్ని ఏమీ అనలా. ఏమన్నా అన్నాడు నేరుగా ఆయన్ని? అనలే. చూడండి ఎంత బ్రెయిన్ ఆయనకి. అదంతా మనకి ఎలాంటిది కూడా సందర్భం ఏం చేస్తారు, అన్నిటిని వాడుకున్నాడు ఆయన. క్రియ ఉండాలా. అప్పుడు మనం కొన్ని నెరవేర్చుకోవాలి. ఏం దేవుడిని పరోక్షంగా ఏం చేయబోతాం, దాన్ని నెరవేర్చిపోతున్నాడు. అది శోధన తెలుసు ఆయనకి. ఆ శోధనని జయించాలా. వాళ్ళు అడగని చూడండి. అప్పుడు ఎంతగా వాటిని ఎదుర్కొని సైలెంట్గా ఉన్నాడు చూడండి, ఓర్పుతో. అదే అంటాడు ప్రభు ఎంత వచ్చినా లాస్ట్లో కూడా అందరూ కలవరం అయిపోతా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో చూడండి. ఆయన పిలాతో మాట్లాడినప్పుడు చాలాసేపు మౌనంగా ఉన్నాడు, మాట్లాడలే ఆయన. అందుకే వచ్చి పిలాతో అంటాడు, ఏం నాతో మాట్లాడవా అంటే మౌనంగా తెలుసు ఆయనకి ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరిపోతుంది, నేనే డిస్టర్బ్ చేయకు, కమ్మును ఉండు. ఆయన ఎంత నెమ్మదిగా ఉన్నాడండి. సిలువ అయిపోతారు, తీర్పు జరగపోతుంది, ముళ్ళకిరెడ్డి పెడతారు, కొడతారు, ఏమీ పట్టించుకోవాలి. పిలాతో వచ్చి అడుగుతున్నాడు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది, చెప్పు 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 అంటే ఆయన అన్నాడు ఒక మాట. ఏమన్నాడా? పైనుండి వస్తే అంతే, పైనుండి వస్తే తప్ప మీరు నన్ను ఏమి చేయలేరప్పా. అప్పుడు ఆయన గురి అంతా ఎక్కడ ఉంచాడు? దేవుని పరమాలకు ఉంచినాడు. ఇంకా నేను ఈరోజు ఇంకా లాస్ట్, ఈ శరీరము ఇంకా 24 hours 48 hours అయిపోతుంది, ఫినిష్, పని చేసేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, పరలోకం చేరిపోతాను. అదే గురి ఆయనకి. ఇంకా ఉన్నతమైన శరీరం ఏమైపోతాను, మట్టి శరీరం విడిచి ఏమైపోతాను, మహిమలో ప్రవేశించిపోతాను. అది అడుగుతున్నాడు ఆయన ముందుగానే. తండ్రి నేను ముందు ఉన్న స్థితి నాకు ఇవ్వు, మహిమ శరీరం పొందపోతాడు ఆయన. చూడండి ఆ ఆశలో ఉన్నాడు ఆయన. ఇక్కడ లాస్ట్ డే మీరు కూడా ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, లాస్ట్ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది? హ్యాపీ. చూడండి లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్టు వాళ్ళు మూతి చూడాలా. ఫస్ట్ ఎగ్జామ్ పోయినప్పుడు మూతి చూడాలా, లాస్ట్ ఎగ్జామ్ పోయినప్పుడు మూతి చూడాలా. ఎలా ఉంటుంది? అబ్బా అన్నీ రాసేసాను, బాగా రాశాను. అట్లా యేసు ప్రభు లాస్ట్ ఎగ్జామ్ రాయిపోతున్నాడు. హ్యాపీగా ఉన్నాడు ఆయన, మౌనంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. అది చెప్తున్నాడు, మీరు కలవరపడకూడి, నా సమాధానం మీకు ఉంచి వెళుతున్నాను. ఆయన సమాధానం మనలో ఉంటే ఎటువంటి వచ్చినా ఏమైనా మనం బెదరకూడదు, భయపడకూడదు. అరే రోగమే ఆయన బాగా చేస్తాడు, లేదా తీసుకోపో, లేపుతాడు, అక్కడ లేపేసి కొత్తగా వచ్చేస్తాం. ఆయన ఇష్టము. నువ్వు ఉంచితే ఇక్కడ చేస్తాను, నువ్వు తీసుకుంటే నీతో ఉంటాను. ఆ పౌలు చెప్పినట్టు చెప్పాలా అంటాడు. ఇక్కడ ఉంటే మీకు నేను మేలు మంచిదిగా ఉంటాను, ఎక్కడ ఉంటే ప్రభుతో ఉంటాను. అంతే, అంతే. మనకి ఏం వచ్చినా మనం ఓరి పడకూడదు ఎవరి మీద. అయ్యో కొయ్యో అల్లవరం అంతా వద్దు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మీరు ఆయనతో సంతోషంగా ఉండాలి. మళ్ళీ చదవండి, ఏం చెప్తాడు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరు శాంతి? యేసు ప్రభు శాంతి మనలో ఉండాల. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరపడకూడదు. ఎప్పుడు కలవరం? అప్పుడు కలవరం ఉండండి. కలవరం వస్తుందంటే ఎవరు మనసు? అది దుష్టుని మనసు. కలవరపడకూడదు. కలవరము కలత ఇదంతా వద్దు. ఆయన సమాధానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎలా ఉన్నాడు? సిలువకు పోయే వరకు ఎలా ఉన్నాడు? సిలువలు పోయినా కూడా ఎలా ఉన్నాడు ఆయన? చూడండి, సిలువలో కూడా పోయి అందరికి ఏం చేస్తున్నాడు? దయనీయమైన మాటలు, బాధ్యత నెరవేరే మాటలు. తల్లికి ఏం చేస్తున్నాడు? చూడండి, తోడున్న పక్కన ఉన్న దొంగకి ఏం చేస్తున్నాడు? చూడండి. అప్పుడు కూడా సిలువలో పోయినా కూడా ఆయన ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు. చూడండి, శ్రమ ఎంతో కష్టమైన శ్రమ. అదిదా యేసు ప్రభు చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతి మనలో ఉండాలా. దేవుని అప్పగిస్తాము, దేవుడు చూసుకోండి, నెమ్మదిగా ఉంటాం. అప్పుడు మనకు అన్నీ ఆయన ఇస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 46:10-11.
46వ అధ్యాయము. ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుల నగుదును, భూమి మీద నేను మహోన్నతుల నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అదిదా మనకు తోడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన ఆశ్రయిస్తూ ఉన్నారో, ఆయన ప్రార్థిస్తూ ఉన్నారో, ఆయన మార్గంలో ఆయన వాక్యం ధ్యానిస్తూ ఆయన నడుస్తూ ఉన్నారో, ఆయన మీకు తోడై ఉన్నాడు. మీకు ఏం కావాలో తెలుసు ఆయనకి. నీకు అన్నం కావాలా, ఆరోగ్యం కావాలా, ఆహారం కావాలా, నీకు వస్త్రం కావాలా, నీకు సమాధానం కావాలా, ఏమి కావాలో తెలుసు ఆయనకి. మీరు ఆయనలో ఉండాలా. ఇప్పుడు చూడండి, ఈ భక్తుడు అలా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? తరమపడి అడవిలో ఉన్నాడు. అయితే ఆయనకి ఎవరు తోడు ఉన్నాడు? యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఆయన రాయపడింది. ఆయన తోడు ఎవరు ఉన్నారు? అదే దేవుడు మనలో ఉండేది, మనతో ఉండేది ఆయనే. ఎప్పుడు మనం మర్చిపోతున్నాం, మనం గుర్తు పెట్టుకోము. అదే ప్రాబ్లం. మన తోడు ఉన్నాడు ఆయన. చూడండి, 1 కొరింథీ 15:57. ఎలాంటి దేవుడు ఆయన మనకి? 1 కొరింథీ 15:57. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మనకి ఏమి ఇస్తాడు ఆయన? ఎప్పుడు జయం, మనకు విజయం ఇచ్చేవాడు. మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో ఫలితాలు వస్తుంది. ఎవరు ఇచ్చేది? ఆయన. మీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభం వస్తుంది. ఎవరు ఇచ్చేది? మీరు వెళ్ళే ప్రతి పనిలో నష్టం రాదు. అన్నిట్లో ఏమిస్తాడు ఆయన? ఆదాయం పని చేసిస్తున్నాడు. మీరు చేసే ఆహారంలో బలం వస్తుంది. ఎవరిచ్చేది? అన్నీ దేవుడు చెప్తున్నాడు. చూడు ఏమంటున్నాడు అక్కడ? ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయము, అన్నిట్లో జయము వస్తుంది. ఎవరు అనుగ్రహిస్తున్నాడు? దేవుడు. థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన. చూడండి, ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కీర్తన 34:19. కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా? మీరంతా నీతిమంతులు. ఒకవేళ మీకు శ్రమ ఎక్కువ కలగవచ్చు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? వాటిని అన్నిటి ఆయన విడిపించేవాడు. ఆయన నీతిమంతునికే కలుగుతుందంట. యోబు ఎలా ఉన్నాడో? నీతిమంతుడు. ఆయనే చెప్పాడు కదా, ఆ ఊసు దేశంలో అతను వంటి నీతిమంతుడు ఎవరు లేరు, యథార్థవంతుడు ఎవరు లేరు. ఆయన ఉన్నాడు. అయితే ఆ నీతిమంతుని కలిగి శ్రమ ఎటువంటిది? అనేకం కలిగినాయి. ఏం చేశాడు దేవుడు? యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అన్ని విషయాలు క్యారెక్టర్ ఉన్నాయి. కాబట్టి ఆయన అనేక శ్రమలు వచ్చినాయి. సాధారణ శ్రమ కాదు. ఒకే అన్నిట్లో అన్నీ వెళ్ళిపోయినాయి. కలిగించిన అంత ఆస్తి అంతా వెళ్ళిపోయినాయి. డోంట్ కేర్. ఏమన్నాడు? ఎవరన్నా చాలామంది నష్టపోయినా చెప్తారు, అయ్యో ఒకప్పుడు చాలా కోటీశ్వరుడు సార్, ఈరోజు పిచ్చివాడు అయిపోయినాడు. కోటి వెళ్ళిపోయింది. ఏమైపోయినాడు? ఎందుకు ఆయన పిచ్చివాడు అయినాడు? ఆయన మనసు ఎక్కడ ఉంది? ఆ కోటీల మీద ఉన్నాయి. కోట్లు ఉన్నాయి. ఆ కోటి వెళ్ళిపోయింది. ఈయన కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయి? కంపేర్ చేసి ఎన్ని కోట్లు ఉన్నాయి? ఏమన్నా పోయినాయా? కోట్ల కన్నా ఏమంటారు? ఎన్ని కోటి పైన సార్ పర్వాలేదు సార్, నా పిల్లలే నా కోటి ఆస్తి అంటారు. అన్నీ పోయినా నా పిల్లల కోటి ఆస్తి అంటారు కదా. ఆ కోటి ఆస్తి కూడా వెళ్ళిపోయినాయి. పిల్లలు వెళ్ళిపోయినారు. ఏమైనా పోయినాడా? ఏది పోయినా పర్వాలేదు సార్, ఆరోగ్యం ఉండి సంపాదిస్తాను సార్ అంటాడు. ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం పోయినాయి. ఏందప్ప? ఆస్తి పోయినాయి, ఆ పిల్లలు పోయినారు, ఆరోగ్యం పోయినాయి. ఆయన మాత్రం ఏమవ్వలా? విశ్వాసం ఏమవ్వలా? చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు. చూడండి, తిరిగి అన్నీ ఇచ్చేసినాడు. ఇది గొప్ప. అందుకే అన్నాడు, ఇతను ఆ దేశంలో ఎలాంటి వాడు?
యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనం లేదు. 4 క్యారెక్టర్ గుర్తు చేసుకోండి, రాసుకోండి. ఈ 4 ఉండే క్యారెక్టర్ వల్ల ఆయన అంత గొప్పవాడు. తిరిగి పొందుకున్నాడు, పోగొట్టుకున్నది పొందుకున్నాడు. 4 గుణం ఉందే, సూపర్ క్యారెక్టర్. ఏం లేదు ఆయనలో, చెడుతనం లేదు. ఏం లేదంట, చెడుతనం లేదు, విసర్జించిన వాడు. అది చెడు అనేది రాకూడదు. అసహించు, అదే నేను దేవుడిని పెట్టకి ఉండవలసిన ఫౌండేషన్, పునాది. ఎక్కడ చెడ్డది ఉండకూడదు, మంచి గుడ్ ఉండాల. నల్లేముండు ఇంకా యథార్థవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. న్యాయవంతుడు చూసారా, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అన్నింటిలో యథార్థ న్యాయం ఉండాల. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు. ఆ గుణం మనం ధరించుకుంటే మనం కూడా ఎంత శ్రమ వచ్చినా లేపేస్తాడు ఆయన. అందుకే ఆయన అంత వీధికి వచ్చినాడు. ఎక్కడ ఉన్నాడు లాస్ట్గా? ఆయన వీధిలో ఉన్నాడు. వీధిలో ఉన్న మనిషిని ఎలా అయినా చూడండి ఆ పరిస్థితి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి విశ్వాసంతో ప్రేమించినాడు. తర్వాత రోమా 8:38-39 ఇంకా 2 వచనాలు ముగిచ్చేస్తాం. రోమా 8:38-39 వచనాలు. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, ఏదైనా సరే. ఇప్పుడు ఇదంతా ఎంత అనుభవించినాడు ఆయన సేవకుడు. ఏమొచ్చింది? మరణమైనను, జీవమైనను, రాబోవున్నవైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, ఏదైనా మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఆ ప్రేమిస్తే ఇదంతా మనకు వర్ధిల్లదు. ఏదైనాను మరి లోకంలో మరి ఏదైనాను అన్నీ కలిపేసినాడు ఆయన. అది గొప్పగా ఉండవచ్చు లోకంలో, ఆయన దేవుని దృష్టిలో ఏం లేదు, దేవుని కంటే ఏం లేదు. చాలా మందికి ఎందుకు ఈరోజు ఖాళీగా ఉందంటే వాళ్ళకి ఇక్కడికంటే ఎక్కడ వాల్యూగా ఉంది లోకం. మరి ఎట్ట వాళ్ళకి అది ఆశీర్వదిస్తాడు. దీనికంటే ఉద్యోగం ఎక్కువ ఉంది, దీనికంటే పనీలు ఎక్కువ ఉంది. 6 రోజుల పని చాలా, 7వ రోజు పని పోనీ, 7వ రోజు 2 గంటలు పని చేసి పోయి పని చేయవచ్చు. అదైనా పోనీలే, అది కూడా తప్పే. అయినను దీనికంటే శ్రేష్టమైనది వేరే అనుకుంటే దేవుని కంటే అంటే ఏమైపోయా? వాళ్ళు చూడండి ఎంత రాశారు. మరి ఏదైనాను నా దేవుని కంటే వేరే ఏది వద్దు తీర్మానించుకోవాలా. దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని సహవాసము ఖచ్చితంగా ఉండాల. ఎందుకో అతను వచ్చి అతను సంధించి అందరిని ఏం చేసేవాడు? విచారించేవాడు, పరిశుద్ధపరిచేవాడు, నీకు కావాల్సిన ఈవులు ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. రాకపోతే ఒంటరిగా కూర్చుంటే ఆరాధించలేదు వస్తుందంటే రాయబడలేదు ఇస్తాడు. అది ఏమీ లేకపోతే దేవుని చిత్తము ఏమీ లేదు, సిచ్యువేషన్ లేదంటే పర్వాలే. కరోనా వచ్చినప్పుడు 6 నెలలు ఎట్టు ఉన్నాము చూడండి. అవకాశం ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఏమి త్యాగం చేస్తావు? ఒక టైం చేయకపోతే వాళ్ళంతా చేశారు కాబట్టి ఎన్నింటిని వదులుకున్నాడు. అందుకే అంటాడు కింద ఆయన 29 ఏమంటాడు? 29:39 అక్కడ ఇప్పుడు చదివినారు కదా, అదే ఇంకా అయిపోయింది. వద్దులే. చూడండి, అప్పుడు ఏదైనా సరే, దేనైనా సరే నా ప్రభు కంటే నేనేం చేయను. అందుకంటాడు ఆయన, ముందు ఉన్న వాటిని అన్నిటిని నేను మరిచినాను అంటాడు. ఏం చెప్తాడు? వెనక ఉన్న అన్ని మరిచి ముందు ఏం చేస్తున్నాను? వెనుకున్న వాటిని మరిచినాను. ఎందుకో ఎన్నో ప్లాన్, ఎన్నో ఆలోచన, ఎంత ఉన్నాయి, గోల్ ఇంత ఉన్నాయి, ఇంత ఆలోచన చేస్తాం, ఇంత వెనకాల గురి ఎద్దకే పరిగెత్తుచున్నాడు. అన్నీ ఆయన వదిలిపెట్టి ముందుకు వెళ్తున్నాడు ఆయన. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:14, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనము జీవితంలో ఏదేమైనా జరిగినాయి. ఇప్పుడు ఒక వాహనం బస్సు అనుకోండి, బస్సు డ్రైవింగ్ పోతా ఉంది. బస్సులో ఒకడు కొట్టుకుంటున్నాడు, ఒకడు తిట్టుకుంటున్నాడు, ఒకడు తాగుతున్నాడు, ఒకడు ఆడుతున్నాడు, ఎగురుతున్నాడు. ఇవంతా డ్రైవర్ గమనిస్తా అవుతుందా? డ్రైవర్ గురి ఎక్కడ ఉండాల? ముందు వెనక. డ్రైవర్ గురి ఎక్కడ ఉండాల? రోడ్డు. ఓన్లీ ఆయన డ్రైవింగ్లో మాత్రమే ఉండాల. పొరపాటున వాడు ఎవడో తాగుతున్నాడు, వాడిని పోయి ఆపండి, ఏమైనా చేయండి, ఆడేవాళ్ళు నిలపండి. బస్సులో అన్ని రకాలు ఉంటారు, కానీ ఎవరిని ఏం చేయకూడదు. ఆయన డ్యూటీ ఏమి? ఓన్లీ గురి. లోకం అట్లా ఉంటుంది, మనం ఏం చేయాల? చూడండి, మన గురి ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉంది. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ గురి చేస్తున్నాడు ఆయన గురి ఎక్కడ ఉంది? యేసుప్రభు యేసుప్రభు సెలువు దాకా వెళ్తున్నాడు, హింస పొందుతున్నాడు. ఆయన గురి అంతా పరలోకం అయిపోయి ఉంది. తండ్రి పైన పొందపోయే మగిమ ఎదుట ఏం చేయలే. ఇవంతా ఎన్న దగ్గర కాదని పొందపోయే విషయంలోనే పెట్టేశాడు. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్తానా? మగిమను పొందుతానా, పరలోకం వెళ్తానా? మగిమను పొందుతానా, పరలోకం వెళ్తానా? దేవుడిని చేరుకోవాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. అదే గురి, అదాకా ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, మనం చేయాలా? అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అదిదా మన వద్ద ఒక గురిలో ఉండాల. నేను పరలోకం చేరుకోవాలా. ఆ గురి మాత్రం మనం మర్చిపోకూడదు. మన జీవితంలో మన తోడు ఆయన ఉన్నాడు. పరలోకం చేర్చడానికి ఆయన మన తోడు ఉన్నాడు. ఎటువంటి వచ్చినా పర్వాలే, నేను పరలోకం పొందాలా, నేను నిత్యజీవం పొందాలా. అదిదా మనకు గౌరవం, అదిదా మనకు ఆశీర్వాదం, అదిదా మనకు మన లైఫ్. అదిదా ఇక్కడ ఎన్ని మందితో ఎన్ని అనిపించుకున్నాం. వీళ్ళంతా చూడాలంటే నువ్వు మహిమ నిలబడితే కదా. అయ్యో ఒకటే కలిసి ఉన్నామే, ఏమి ఇలా వాళ్ళు మనం జీవించిన జీవితానికి సరైన ఆశీర్వాదం. అదే మనం ఎప్పుడు గురి ఎత్తుగా ఉండాలా. చూడండి చివరి వచనం యెషయా 40:31. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూసారా ఎవరికి కనిపెట్టేవారంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అదిదా నూతన బలం. మనం ఎవరికి ఎదురు చూడాలా? మన దేవుడి వైపు మాత్రం ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు ఇస్తావు దేవా, ఎప్పుడు ఇది ఏమైనా నాకు నేం చెయ్య, నీ ఆశీర్వాదం నాకు దయచేయి తండ్రి. నీ కుమారుని ద్వారా ఇచ్చిన వాగ్దానం ఏమే, నిత్య జీవం ఇస్తానన్నవే ఇవ్వు. దాని అయితే గురి ఉండాలి మనకి. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూసారా, ఎంత వచ్చినా కూడా ఏం చేస్తారు? మనం ఎత్తుకుపోయే దేవుడు మనం తీసుకుపోతాడు. 29 ఏముంది అక్కడ? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఏమంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఆయనే. 30 బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఎవరు బాలురు సొమ్మసిల్లుతారంట? యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అయితే యవ్వనం వండేసి ఉండే వాళ్ళు కూడా సోలిపోయి కూలిపోతారంట. అయితే యెహోవా కొరకు కనిపెట్టేవారు ఏమవురంట? నూతన బలం పొందు. అదిదా నూతన బలం. మనకు నూతన బలం ఇస్తాడు. అయ్యో వయసు లేదే, అయ్యో నాకు ఒడికిపోయిందే అనుకోవద్దు. నీ యెహోవాలో ఉంటే నీకేమిస్తాడు? నూతన బలం వస్తుంది. ఆ బాలులు సొమ్మసిల్లిపోతారు, యవ్వనస్తులు పడిపోతారు. అయితే యెహోవా కొరకు కనిపెట్టేవారు సొమ్మసిల్లు పడిపోవరు. నువ్వు కొత్త బలం వస్తుంది. అయ్యో వయసు అయిపోయింది, నథింగ్, ఏమి లేదు. నువ్వు యెహోవాందు ఆనందించు, నీ యెహోవాందు ఆనుకో. అదిదా. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ ఘోరమైన కాలం వస్తుంది. అక్కడక్కడ భూకంపం, అక్కడక్కడ యుద్ధము, అక్కడక్కడ బాంబులు అన్నీ జరుగుతాయి.
అయితే ఏది ఏమైనానో మనకు ఎవరు ఉన్నారో, మనకి మనకు దేవుడు తోడు ఉన్నారు. ఆశ్రయం. మన దేవుణ్ణి ఉండాలా. అప్పుడే యెహోవాని ఆశ్రయించే వారికి ఏం లేదంట, నూతన బలం పొందుదు. అది ఇంకొక ఉంది కదా, దావీదు చెప్తారు, యెహోవాని వెతుకు వారికి ఏం లేదంట, ఏ కొదవ మేలై ఉండదు, ఏ కొదవ కానీ ఏముండదు, తక్కువ ఉండదు. సింహ పిల్లలు ఆకలి కలిగి లేమి కలిగి ఉండను, కానీ యెహోవాను యెహోవా కనిపెట్టే వారికి ఏముంది, వెతుకు వారికి ఏముండదు. ఏమండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, ఆ, యెహోవాను వెతుకు వారికి ఏమి లేమి కొదవై ఉండదు. కొదవ ఉండదు మనకి, ఎందుకో ఆయన ఇస్తాడు. కాబట్టి మనము ఈ ఒక దినమున ఉదయకాలమున ఈ ఒక వాక్యం విన్నాము, తీర్మానించుకుందాం ఏ రీతిగా మనము జీవించాలా. ఎన్ని సందర్భం వచ్చినా మనం దేవుళ్ళు ఏం చేయాలా, సమాధానంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. అప్పుడు మనకి ఆయన రక్షణ, ఆయన ఒక కృప సమృద్ధిగా తోలుకుతుంది. కాబట్టి మనం ఇదిగా జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.